ఓం నమ శివాయ. నగర సంకీర్తన బృందం వారి ఆధ్వర్యంలో ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు సాయంత్రం జరిగేటువంటి ఉపన్యాసంలో భాగంగా మరి శ్రీమద్ రామాయణం ప్రస్తుతము 3వ కాండ అయినటువంటి అరణ్యకాండలో చివరి అంకానికి వచ్చాం. అరణ్యకాండలో ఇంకా ఆలస్యం చేయక శ్రీ మంచికంటి వెంకటేశ్వర గారు విచ్చేసి ఉన్నారు. వారిని మనం సాదర స్వాగతం పలుకుదాం. మన కరతాళ ధ్వనులతో మన ఈ వేదిక పైన వారు ఆసీనులై తదుపరి ఉన్నటువంటి ఆ యొక్క విషయాన్ని మనం ముందుంచవలసిందిగా కోరుతున్నామండి. ఓం నమ శివాయ. కూర్చోండి. నమస్తిభాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యాం వృషకేతనాభ్యాం నమో నమో శంకర పార్వతీభ్యాం. యస్తివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయోస్తం స్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. దీటుగా పాల భాగము దీరిచి కుంకుమరేఖ దిద్ది ఓ పాటల గంధిరో నాదు వాక్కులన్ పూటకు పూట నిల్చి రసపోషణ చేయుము భారతీ సతీ నేటగు నీదు పదముల ఎమ్మి భజింతు ఎల్లకాలమున్. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పిడుగురాళ్ల నగర సంకీర్తన బృంద భక్తులందరికీ నమస్సులతో ఈ కార్తీక మాసంలో 2వ పక్షంలో జరుగుతూ ఉన్నటువంటి మన రామాయణ ప్రవచన పరంపరలో భాగంగా గత 2 రోజులుగా అరణ్యకాండ చెప్పుకుంటున్నాం. ఈ రోజుతోటి అరణ్యకాండ అయిపోయి తర్వాత వచ్చేటటువంటి కిష్కింధకాండకి మనం వెళ్తాం. ఇక నిన్న రావణాసురుడు ఆశ్రమం దగ్గరికి రావడం, సీతని భిక్ష వేడడం, ఆమె రావణుని చూసి ఆశ్చర్యపోతూ నిశ్చేష్టురాలై అట్లా నిలబడ్డది అన్నంత వరకు చెప్పుకున్నాం. ఇక తర్వాత రావణుడు నేను ఈ భిక్ష ఇవన్నీ కాదు, ఇక్కడి నుంచి నిన్ను తరలించటానికి వచ్చా, నీ అందాన్ని మోహించి వచ్చా, నిన్ను తీసుకెళ్ళి లంకా నగరానికి రాణిని చేస్తాను, మా లంకా నగరానికి లంకా సామ్రాజ్యానికే రాణిని చేస్తా, అందరి చేత నీకు పాదసేవలు చేయిస్తా, నీకు ఊడిగాలు చేయిస్తా, దేవతా స్త్రీలందరూ కూడా నీ యొక్క సేవలో మునిగిపోయేటట్టు చేస్తా, కనుక నీవు నా యొక్క కోరికని మన్నించి నాతోటి లంకాకి రావాల్సిందే, కాదు కూడదంటే నిన్ను బలవంతంగా అయినా తీసుకెళ్ళడం తథ్యం, ఇప్పుడు జరిగే పని అని చెబుతుంటే సీత కూడా అయ్యో అయ్యో నేనే రాముణ్ణి జింక పేరుతో పంపాను, ఆ తర్వాత లక్ష్మణుడిని పంపాను, ఇప్పుడు ఈ ఒంటరిగా ఈ అరణ్యంలో ఈ ఘోర అటవిలో ఈ పంచబటి మధ్యంలో ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి నాకు ఎవరిక్కడ రక్షణ, ఏమిటి పరిస్థితి అని ఆశ్చర్యపోయి ఆ రావణుడి వంక చూస్తూ సీత అమ్మవారు ఏమీ భయపడాల ముందు, తర్వాత ధైర్యాన్ని తెచ్చుకొని వాడిని ఆ వచ్చినటువంటి రావణుణ్ణి బెదిరిస్తున్నది. ధర్మాత్ము సతిదాకి దశకంఠ నీవింక బ్రతికియుండగలవే భద్రగతిని. ఓ రావణ, నువ్వేదో ఒక ధర్మాత్ముడిని సతిదాకి ఇంకా బ్రతికుంటాననుకుంటున్నావా?
నువ్వు కానీ నన్ను పట్టుకున్న మరుక్షణం నీ యొక్క నాశనం అవుతుంది, నువ్వు ఇక ఉండవు, నీ యొక్క మరణానికి దగ్గరగా రోజులు వస్తున్నట్టే నేను ధర్మాత్ముడైనటువంటి, ధర్మావతారుడైనటువంటి, ధర్మమూర్తి అయినటువంటి, ధర్మస్వరూపుడైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క అర్ధాంగిని, సాధర్మచారిణి. నీవు కానీ నన్ను బలాత్కరించపోయినావో నీవు భద్రగతిగా శుభంగా ఉండవు. కపటంపు వేషాల కాంతల జరబట్టు నీవును రాజువే నేరచరిత. మాయా వేషాలు వేసుకొని ఈ విధంగా స్త్రీలని చెరబట్టేటటువంటి నువ్వు ఒక రాజువా? నువ్వు ఈ రాజ్యాలను పరిపాలించే రాజువా? నువ్వు ఒక ధర్మాలు బోధిస్తున్నావా? ఏమి పనులు చేస్తున్నావు నువ్వు ఒక పట్టణాన్ని నేలేటటువంటి రాజువా? ఈ విధంగా అన్యకాంతల్ని, పరకాంతల్ని, పరదారల్ని, పరుల యొక్క భార్యల్ని బలాత్కరించాలి అనేటటువంటి కాముకుడమైనటువంటి నువ్వు ఒక రాజు ఎట్లా అవుతావు? కపటంపు వేషాల కాంతుల చెరబట్టు నీవును రాజువే నేరచరిత. అసలు నువ్వు ఒక రాజువా? నువ్వు ఒక నేరచరితుడివి. అగ్నితో చెరలాట నాడంగ వచ్చితి భస్మంబుగా నుంచి పరుషవచన. అగ్నితో చెలగాటం ఆడటానికి వచ్చావు. సీత అంటే అగ్ని, సీత అంటే అగ్ని. అగ్ని నువ్వు నాలాంటి అగ్నిని పట్టుకొని దాంతో చెరలాటలు ఆడదామని వచ్చావు. అగ్నితో చెరలాటలు ఎవరైనా ఆడతారా? నిప్పుతో చెలగాటం ఆడతారా? నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత. అంతటి గొప్పదైనటువంటి ఈ భరత అవని మీద ఉద్భవించినటువంటి ఆ సీత అంటున్నది, అగ్నితో చెరలాట నాడంగా వచ్చితి భస్మంబుగా నుంచి పరుషవచన. చాలా కఠినంగా మాట్లాడుతున్నావు, చాలా పరుషంగా మాట్లాడుతున్నావు. ఒక రాజు ఎటువంటి మాటలు మాట్లాడకూడదో అటువంటి మాటలు నీ నోటి నుంచి వస్తున్నాయి. ఇట్లాంటి కఠినమైనటువంటి మాటలు రాజులు ఎప్పుడు మాట్లాడకూడదు. అందున ఇప్పుడు నేను ఆశ్రమంలో ఒంటరిగా ఉన్నాను. నువ్వు ఒక రాజు అయితే రాజధర్మాన్ని అనుసరించి, అది ఏ ప్రాంతం రాజు అయినా ఒక రాజరికం అనేటటువంటి ముద్ర నీకు ఉన్నది కాబట్టి నేను ఇక్కడ అరణ్యంలో ఒంటరిగా ఉన్నాను. పాపం ఈమెకి ఇక్కడ ఎవరు తోడు లేరని నువ్వు నన్ను కాపాడటానికి నా ప్రయత్నం చేయాలి. కానీ ఈ విధంగా ఒంటరిగా ఉన్నటువంటి అబలని చేసి చెరపట్టాలని చూస్తున్నావు, మాట్లాడుతున్నావు. నువ్వు చాలా పరుషంగా మాట్లాడుతున్నావు. క్రూర భుజంగపు కోరల తాకంగా ముచ్చట పడుతుంటి మూర్ఘువోలే. భయంకరమైనటువంటి పావుని కదిలిచ్చి అది ఒక్కసారి పడగెత్తి కోరలు బయటికి ఆడిస్తూ ఉన్నప్పుడు అవి తాకాలనుకుంటున్నావు. బాగా కసి మీద లేచినటువంటి త్రాచుపాము కోరల్ని ఇట్లా బయటికి ఆడిస్తుంటుంది నాలుకల్ని. ఆ నాలుకల్ని నువ్వు పట్టుకొని వాటిని ఏదో కదిలించాలనుకుంటున్నావు. కానీ అవి తాకితే ఏమవుతుందో తెలుసా? అది వేసేటటువంటి కాటు అనేటటువంటి ఘోర ప్రమాదానికి సర్వనాశనం అయిపోతావు, ప్రాణంతో ఉండకుండా పోతావు. కాబట్టి నీకు ఇది ధర్మం కాదు, నీకు ఇది పద్ధతి కాదు, ఇది అసలు రాజధర్మమే కాదు. కనుక నీవు ఎక్కడైనా కాస్త జాగ్రత్తగా ఉండు. అన్యకాంత పొందు అనలానరగిలించు. పరస్త్రీల పొందు ఆశిస్తావా? పరస్త్రీ పొందు ఏంటి? అగ్నిలో రగిల్చి వేస్తుంది, నేను భస్మమైపోతావు. నువ్వు ఇంతవరకు నేను లంకేశుడను, దశకంఠుడను, పంక్తిగ్రీవుడను, దశముఖుండను, చండశాసకుండను అని ఏవో చెబుతున్నావే, ఇవన్నీ ఏమీ పనికిరావు. నీకు కాలం మూడై పనికి పూనుకుంటున్నావు. కనుక నీకు అనలాన అగ్నిలో పడి చచ్చేటటువంటి రోజు దగ్గరికి వచ్చింది. అనడు వాక్కుదలచి అరుగుమయ్యా. పరస్త్రీలతో పెట్టుకుంటే ఇన్ని అనర్థాలు జరుగుతాయని తెలుసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు, అవతలకి నువ్వు వెళ్ళాలి, ఇక్కడ ఉండకూడదు. నా భర్త నా మరిది వచ్చారంటే నిన్ను బతకనివ్వరు. కనుక వాళ్ళు రాకముందే ఈ ప్రదేశాన్ని వదిలిపెట్టి నీ ప్రాణాలు నిలుపుకో అని అన్యకాంత పొందు అనలానరగిలించు అనడి వాక్కుదలచి అరుగుమయ్య. రామ లక్ష్మణులను రాకనే ఇట నుండి బ్రతుకు నిలుపుకొనగా పయన మగుచు. రామలక్ష్మణుడు రాకుండానే
ఆ రామలక్ష్మణులు తిరిగి వచ్చారంటే నువ్వు ఉండవు ఇక. కనుక వాళ్ళు వచ్చే ముందే నేను ఎందుకు చెబుతున్నానో నీ మంచికే చెబుతున్నా, నీ శ్రేయస్సు కోసం చెబుతున్నా, నీ భార్యా బిడ్డలు నిన్ను నమ్ముకున్న వాళ్ళ శ్రేయస్సు కోసం చెబుతున్నా, ఇక్కడి నుంచి వెళ్ళిపో త్వరగా. వాళ్ళు వస్తే నిన్ను బతకనివ్వరు. ఎవరనుకున్నావు? నా భర్త ఇనకులాన్వయుడైనటువంటి రఘువీరుడు, రఘుకులాన్వయ చంద్రుడు. కనుక ఆయన వచ్చిందాకా నువ్వు ఉండద్దు. అట్లానే నా మరిది లక్ష్మణుడు ఉన్నాడు, మహావీరుడు, అన్నమాట జవదాటడు, చాలా కోప స్వభావుడు. అతను ఒక పెద్ద విష సర్పం లాంటి వాడు. అంటే ఆదిశేషువే కదా. కనుక వాళ్ళు వచ్చేసరికి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉండే ఇట్లానే మాట్లాడావనుకో, ప్రహ్లాదాలు పేలావనుకో, నీకు నాశనం తప్పదు అని ముందు ధైర్యంగా పాపం హెచ్చరించింది. హెచ్చరించినప్పటికీ కూడా రావణుడు ఇంకా పెచ్చుమీరుతున్నాడు. ఇవేంటి ఇట్లా మాట్లాడుతున్నది, ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నది అని అనుకొని, చూడండి ముందు అసలు తన భయాన్ని ఏమాత్రం బయట పడనీలా. చాలా తెలివిగా ముందు అసలు ధైర్యంగా మాట్లాడటం మొదలుపెట్టింది. లోపల ఒక భయం ఉన్నా ఆ భయాన్ని ముందే బయట పెడితే వాడు ఇంకా చెలరేగిపోతాడు. అందుకని తర్వాత సంగతిని ముందు అసలు బాగా ధైర్యం చూపించి ఒక వీరవనిత మాట్లాడినట్టు మాట్లాడి రావణుడిని బెదిరించడం మొదలుపెట్టింది. కానీ స్త్రీ సహజమైన వాళ్ళు మానవ మాతృలుగానే పుట్టి ఇక్కడ ఉన్నారు కాబట్టి స్త్రీ సహజమైనటువంటి భయం కూడా లోపల ఉన్నది ఒక పక్కన. కానీ దాన్ని పైకి రానియట్ల. ఇక వాడు అక్కడే నిలబడి నానా ప్రేలాపనలు వేలుతున్నాడు. నేను అదంటున్నాడు, ఇదంటున్నాడు, నువ్వెంత అంటున్నాడు, నీ వాళ్ళు ఎంత అంటున్నాడు. ఇట్లా బాగా ఎక్కువగా మాట్లాడేసరికి ఈ రామలక్ష్మణులు రావడం కూడా ఆలస్యం అయిపోతున్నది. అసలు వీళ్ళు వస్తారో రారో, ఆ రాముడు ఎటుపక్క పోయినాడో, ఈ లక్ష్మణుడు వెతుకుతూ ఎటుపక్క పోయినాడో, ఈ అడవిలో ఆయన అటుపక్క ఈయన ఇటుపక్క ఉంటే వీళ్ళిద్దరు కలిసేది ఎప్పుడు, నా దగ్గరికి వచ్చేది ఎప్పుడు, అసలు వాళ్ళిద్దరూ దారి చెప్పారేమో అని ఒక విధమైనటువంటి ఆందోళన కలిగినటువంటి భూజాత సీత ఇంకా ఇట్లా మాట్లాడుతున్నది. దశకంఠుడంతట దావాగ్ని ఓలెను ఉర్విజ వాక్కుల నుగ్రుడగుచు. ఆమె అట్లా మాట్లాడేసరికి వీడు ఇంకా రేగిపోయినాడు. నువ్వు ఒక స్త్రీవి, ఈ అడవిలో ఒంటరిగా ఉన్నావు, ఇట్లా మాట్లాడతావా? నన్ను మాట్లాడతావా? అంత గొప్ప ధైర్యవంతురాలివా నువ్వు? నువ్వేమన్నా వీర వనితవు అనుకుంటున్నావా? నువ్వేమన్నా మహారాణి లాగా ఇప్పుడు ఉన్నాను అనుకుంటున్నావా అని ఆవిడ్ని హెచ్చరిస్తున్నాడు. దశకంఠుడంతట దావాగ్నిబోలను. ఇంకా చెలరేగిపోయినాడు. పౌరుషం ఎక్కువై, స్త్రీ అయ్యుండి నన్ను ఇట్లా బెదిరిస్తావా? నేను నాశనం అయిపోతానంటావా? నా వంశం నాశనం అవుతుందంటావా? నా పుత్రులు నాశనం అవుతారంటావా అని దావాగ్నిలాగా చెలరేగిపోతూ ఉర్విజవాక్కుల ఉగ్రుడగుచు. కోపం ఇంకా పెరిగిపోయింది సీత చెప్పిన ఆ మాటల వలన. కరములు తాటించే, ఒక్కసారి పెద్దగా చప్పట్లు కొట్టాడు. కరములు తాటించే కారు మేఘములు ఒంటిని వేరొండు క్రమ్మునటులా. ఆ చప్పట్లు కొట్టడం ఎట్లా ఉందంటే, రెండు నల్ల మేఘాలు గనక, కారు మేఘాలు గనక ఆకాశంలో వర్షం కురవబోయే ముందు అటు ఇటు పరిగెత్తుతూ వేగంగా వచ్చి రెండు కారు మేఘాలు గుద్దుకుంటే మెరుపు వచ్చినట్టుగా ఒక పెద్ద చప్పట్లు చేశాడు. ఉరుములు పుట్టినాయి, మెరుపులు మెరిసింది ఆ యొక్క చప్పుడుకి. కర్కశ దేహాన గగనంబు గప్పుతు వైదేహి తను వల్ల వణక చేసే. ఇక ఇట్లా లాభం లేదు, ఈ మునివేషం కాదు, దేహం పెంచాలి. వాడి దగ్గర అన్ని శక్తులు ఉన్నాయి కదా, ఇట్లా కాదు. ఇక ఈమె చాలా ధైర్యంగా ఎదురు తిరుగుతున్నది కాబట్టి నేను ఇట్లా ఉంటే ఇట్లానే చెలరేగిపోతుంది. కాబట్టి నేనే నా యొక్క అసలు రూపం ఏంటో చూపించాలని కర్కశ దేహాన గగనంబు గప్పుచు. కర్కశమైనటువంటి శరీరం రావణుడు. అసలే రావణుడు లంకాధిపతి, చాలా వీరుడు, మంచి తేజస్శాలి. తన యొక్క సామ్రాజ్యంలో కానీ తాను కానీ
ఎప్పుడు కూడా రకరకాలైనటువంటి వ్యాయామాలని ప్రోత్సహించేటటువంటి వాడు. కర్కశమైనటువంటి దేహం. అసలు వాడి దేహం మీద దండయాత్రలు చేసినటువంటి అప్పుడు తిన్న దెబ్బల మచ్చలు ఉన్నాయిట ఒళ్ళంతా. ఇంద్రుడి మీద పోరాడినప్పుడు, ఇంద్రుడి మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు, దేవలోకం మీద దాడి చేసినప్పుడు ఇంద్రుడు ఐరావతం తీసుకొని రావణుడి మీదకి వస్తే ఆ ఐరావతం దంతాలతో కుమ్మిన కొమ్ములు ఆ భుజాల్లో అక్కడక్కడ దిగి ఆ గాయాల మచ్చలు కూడా ఉన్నాయంట. అంత కర్కశమైనటువంటి దేహాన్ని పెంచి వైదేహి తను అంత వణక చేసే వాడు పెరిగిపోయినాడు. తన యొక్క కర్కశమైన రూపం చూపించాడు, కళ్ళు ఎర్ర చేశాడు, తన యొక్క రూపం అంతా కనపడుతుండేసరికి సీత వణకదొడగే. ఇప్పటిదాకా మాట్లాడింది పాప, ఏదో లొంగుతాడేమని. వాడు ఇంకా చెలరేగిపోతుండేసరికి ఆ సీతాదేవి వణకదొడగే. రక్తిమ వస్త్రాల రక్తంపు నేత్రాల దశమస్తకుండునై తారసిల్లి. రక్తిమ నేత్రాల నిప్పులు గురుస్తున్నాయి రావణాసురుడి కళ్ళు. మంచి రాచుపాముని ఒక్కసారి కొడితే లేచినట్టుగా లేచాడు. అసలు లేచి కళ్ళెంబట 20 కన్నుల వెంట 20 కన్నుల వెంట కూడా నిప్పులు కణికలు గురుస్తూ ఉన్నాయి. రక్తిమ వస్త్రాల రక్తంపు నేత్రాల, ఎర్రటి బట్టలు ధరించున్నాడు కదా. ఈ ఎరుపు ఆ ఎరుపు ఏకమై చాలా భయంకరంగా సీత ఇంకా భయపడుతున్నది. రక్తిమ వస్త్రాల రక్తంపు నేత్రాల దశమస్తకుండునై తారసిల్లి. ఒక్కసారి 10 తలలు తీశాడు. వాళ్ళకి రావణాసురుడికి 10 తలలు, కానీ ఎప్పుడూ ఉండవవి. వాళ్ళ అవసరానికి వాళ్ళల్లో వాళ్ళు 10 తలలు ఏర్పడాలని సంకల్పం చేస్తే 10 తలలు 20 చేతులు వస్తాయి. మామూలుగానే మనిషిగా తిరుగుతూ ఉంటాడు. అంతేగాని ఆ 10 తలలు వేసుకొని 20 చేతులు వేసుకొని తిరగడు. అవసరానికి వాటిని శక్తులన్నింటినీ బయటికి తీస్తారు. అవి దైహికంగా కానీ మానసికంగా కానీ ఎట్లా అయినా సరే. అట్లా దశమస్తకుండు ఒక్కసారి 10 తలలతోటి సీత మీదకి తారసిల్లుతూ ఉన్నట్ట. తన్ను చేరబోవు ధనుజేంద్రు దౌష్యము. రే ఆగ. తన్ను చేరబోవు ధనుజేంద్రు దౌష్యము. దగ్గరకు వస్తున్నాడు, ఇక మీదకి వస్తున్నాడు. ఈమె చెప్పింది వినలా. చెప్పింది వినకపోవడం కాక ఇంకా కోపం ఎక్కువై మీదకి వస్తూ ఉన్నట్ట. అదుపు చేయువారు అతటలేక. ఇది దౌర్గత్యం అంటే ఇది. కాంచనమ్మనడుగా కాలమహిమ అని నిన్ను చెప్పానే అది. ఆమె బంగారం అడగటం ఏమిటి, ఈ బంగారు లేడి కోసం ఆ రాముడు వెళ్ళటం ఏంటి, ఆ రాముడిని వెతుక్కుంటూ ఈ లక్ష్మణుడు వెళ్ళటం ఏంటి, ఆమెకి అసలు ఏమి అవసరం, అది ఏమి అవసరం ఆమెకి? అడిగింది ఇప్పుడు ఇట్లా పరిణమిస్తున్నది. అదుపు చేయువారు అతటలేక. తను ఏమి అదుపు చేయగలుగుతుంది? వాడొక్కసారి 10 తలలతో విరుచుకుపడుతున్నాడు. అసలు రావణాసురుడు అంటేనే సమస్త లోకాలకి భయం. వీరుడు, అన్ని విద్యలు తెలిసినవాడు, తర్వాత తంత్రం మంత్రం యంత్రం అన్నిటినీ కూడా ప్రయోగించగలిగినటువంటి నేర్పు గలవాడు. అంతటి లోకకంటకుడైనటువంటి ఆ రావణాసురుడు 10 తలలతో విజృంభించి మీదకి రాబోతూ ఉండేసరికి అదుపు చేయువారు అతటలేక. ఎవరు అదుపు చేసేవాళ్ళు ఎవరున్నారు? వీళ్ళే కదా. ఆశ్రమంలో 3, 2 అక్కడ లేరు, పురుషులు, ఒంటరిగా ఉంది. అదుపు చేయువారు అతటలేక వేటగాని గన్న భీతహరిణి భంగి. లేడిని కోరింది, మాయా లేడిని కోరింది. ఇప్పుడు ఈమె లేడిలాగా ఉణికిపోతున్నది. వేటగాడిని చూసినటువంటి ఒక లేడి, ఒక హరిణం, ఆడలేడి ఎట్లా భయపడి పరిగెత్తుతూ ఉంటుందో అట్లా ఒళ్ళంతా వణుకుతూ గడగడలాడుతూ వేటగాని గన్న భీతహరిణి భంగి. భీతమైనటువంటి భయపడినటువంటి ఆడు లేడిలాగా దిశల జూచే సీత దిశయలేక. ఒక్కసారి దిక్కులన్నీ చూసింది,
ఎవరిప్పుడు నన్ను కాపాడేది? ఏ దిక్పాలకుడు కాపాడతాడు? ఇంద్రుడు కాపాడతాడా? వరుణుడు కాపాడతాడా? నిరుతి కాపాడతాడా? కుబేరుడు కాపాడతాడా? యముడు కాపాడతాడా? అగ్ని కాపాడతాడా? ఎవరిప్పుడు ఇక్కడ నన్ను కాపాడేటటువంటిది? ఏ దిక్పాలకుడు నన్ను ఇక్కడ కాపాడతాడు? అసలు ఈ దిక్పాలకులందరికీ కూడా గ్రహం రాజు అయినటువంటి సూర్యుడు కాపాడతాడా? చంద్రుడు కాపాడతాడా? ఏది ఇక్కడ నాకు రక్షణ? ఏది ఏది అని ఒక్కసారి దిక్కులన్నీ కూడా చూస్తూ కూర్చుంది. అయిపోయింది. భీతహరిణిలాగా ఉడికిపోతున్నది. దిక్కులు చూస్తుంది. ఎవరు ఈ క్షణాన వచ్చి నాకు దేవుళ్ళలాగా ఆదుకుంటారో, నన్ను దేవుళ్ళలాగా కాపాడతారో, నాకు అడ్డుపడతారో ఈ రావణుడి బారికి నేను వెళ్లకుండా అని భీతహరిణి ఓలే దిశల చూచే సీత దిశల లేక మార్గమే కనపట్టాల. ఏ మార్గం కనపట్ల. కాపాడేవాళ్ళు ఎట్నుంచి వచ్చి ఎవరు కాపాడతారా నన్నని ఒక్కసారి ఆ దిశల వంక చూస్తూ ఉన్నదిట. ఇక అప్పుడు రావణుడు గ్రహించాడు. ఇందాకేదో కాస్త మాట్లాడి భయపడ్డది. అర్థమైంది. అతనికి అర్థం కావా? అతనికి అర్థం కానిది ఏమీ ఉండదు. అతనికి లేని శక్తి లేదు. అవతల వాడు ఏమనుకుంటున్నాడో కూడా గ్రహించగలిగినటువంటి తెలివి కలిగినటువంటి వాడు. అన్ని తెలివితేటలు ఉండబట్టే అంత గొప్ప లంకా నగరాన్ని స్వర్ణలంక చేసి రాక్షసుల యొక్క యోగక్షేమాలు విచారిస్తూ అక్కడ ఆ రాక్షసులకి అండగా ఉంటూ దండకారణ్యంలో కూడా తన వాళ్ళని పెట్టి ఇక్కడ కూడా దీన్ని విస్తరింపజేసి సామ్రాజ్యంలాగా ఏలుతూ ఉన్నాడు. ఇటు భారతదేశంలో దండకారణ్యం నుంచి కింద భాగాన్ని, అటు శ్రీలంకని అటు ఇటు తిరుగుతూ ఏలగలుగుతున్నాడు. అసలు ఎవరు ఆయన జోలికి అసలు మాట వింటేనే భయపడేటటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. అందరిలో తీసుకొచ్చాడు. రావణుడు అంటే అమ్మో అనేటటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. తీసుకొచ్చినటువంటి అతను ఇక ఈ సీత మాటలకి రెచ్చిపోయి అంటున్నాడు. వాడెందుకు భయపడతాడు? ఏమో భయపడిందని గ్రహించి ధరణిజా నిను సేతు దశకంటు దేవేరి ముల్లోకములు నీకు మోకరిల్లా. ధరణిజా, ఓ భూజాత, నిన్నేం చేస్తానో తెలుసా? తీసుకెళ్ళి నిన్ను చేతు దశకంఠు దేవేరి లంకానగర ప్రాణిని చేస్తా, లంకా సామ్రాజ్యపు మహారాణిని చేస్తా, సింహాసనం మీద నా పక్కన కూర్చోబెట్టుకొని ఈ సర్వశాసనమైనటువంటి నేను శాసించేటటువంటి సర్వ సామ్రాజ్యాలకి నిన్ను మహారాణిని చేస్తా. ఎవరైనా వచ్చి నీ కాళ్ళ దగ్గర మోకరిల్లేటట్టు చేస్తా. అందమైనటువంటి స్త్రీలు కానీ దేవతా వనితలు కానీ ఎవరైనా సరే నీ కాళ్ళు పట్టేటట్టు చేస్తా. రా, నన్ను ఆశ్రయించు. నువ్వు ఆశ్రయించకపోయినా నేను నిన్ను కబళించేది ఖాయం. ధరణిజా నిను సేతు దశకంఠు దేవేరి ముల్లోకములు నీకు మోకరిల్లా. 3 లోకాలు నీ కాళ్ళ మీద మోకరిల్లేటట్టుగా చేస్తా. నీవు కోరితే రోజు ఒక లోకం వచ్చి నీ పాదాలకు నమస్కరించేటట్టు చేస్తా. ఏమనుకుంటున్నావు రావణాసురుడంటే? ఏమనుకుంటున్నావు లంకేశుడంటే? నేనంత తేలికైన వాడిని కాదు. నువ్వు రా, నీ తిరస్కరణము నేసై పని కనంచు అవని జగై కొని అరదమోని. మాట్లాడవాకో. నీ తిరస్కరణం నేను సైపను. ఏమిటి ఊరుకున్న కొద్ది ఇదైపోతున్నావు? నీవు ఎంత తిరస్కరించినా నిన్ను తీసుకెళ్లేదే. నిన్ను లంకా నగరానికి రాణిని చేసేదే. మా సామ్రాజ్యంలో నీకంటూ ఒక ప్రత్యేక స్థానం ఇచ్చేదే. ఇప్పుడు నన్ను నమ్ముకోనున్నటువంటి భార్యాగణం కానీ, నన్ను నమ్ముకున్నటువంటి స్త్రీగణం కానీ వాళ్ళందరూ కూడా నీకు సేవ చేసేటట్టు చేసేదే. నీ తిరస్కరణాన్ని నేను ఇక సహించలేనని అపనిజ గైకొని అరదమోని ఒక్కసారి ఆవిడ్ని తీసుకున్నాడు. ఇక్కడే మనకి సందేహాలు. అట్లా సేతుని ఉన్నట్టు తీసుకున్నాడా, భూమితోటి తీశాడా అనేటటువంటిది చాలామందికి అనుమానాలు ఉన్నాయి. కానీ అవనిజ కాబట్టి అవనితోటే తీసుంటాడు. ఎందుకంటే రావణాసురుడికి ఒక విధంగా ఈవిడ గొప్ప ఆమె దేవతా స్త్రీ లక్ష్మి అని కూడా
ఒక శంక ఉన్నది, ఒక శంక ఉన్నది. కాబట్టి ఎటు ఎటు వస్తుందో లేనిపోనిది, ఏమేమో అగ్నిలు అంటున్నది, వీళ్ళని అసలు మనం ఏమీ చేయకూడదు. కాబట్టి అక్కడ ఉన్నంతటువంటి ఆ భూమితోటో ఎత్తి నీ తిరస్కరణమునే సై పని కనంచు అవనిజ గై కొని అరదముని. వెంటనే మనస్సు తలిచాడు. రథం వచ్చింది, అక్కడ రథం వచ్చేసింది. సీతను తీసుకున్నాడు, రథం మీద పెట్టాడు, రథం ఎక్కించాడు సీతని. ఆనాడు ఎంత ఉత్సాహంగా అడవుల్లో అన్నీ చూద్దాం, తెలియనితనం, భర్త అడవికి వెళ్తున్నాడని సంతోషపడుతూ ఎట్లాంటి రథం ఎక్కొచ్చిందో ఇప్పుడు ఇట్లాంటి రథం ఎక్కాలి. ఒక చిన్న కారణం వలన, ఒక చిన్న కాంచన వ్యామోహం వలన. చూసారా, ఒక చిన్నది ఎంత పెద్దదవుతుందో, మనం చిన్నదే కదా అని భావించేటటువంటిది ఎంత పెద్ద పరిణామాలకు దారితీస్తుందో గమనించారా? కనుక జాగరూకులమై మెలగాలనేటటువంటిది ఇక్కడ సందేశం. అవని జగై కొని అరదమున తన యొక్క రథం ఎక్కాడు. దక్షిణ దిశ వంక దశమస్తకుడు సాగా, దక్షిణ దిశ వైపు వెళ్ళాడు. అక్కడ మరి అడవి, అక్కడేం దిక్కులు అనేటటువంటి అడవుల్లో సముద్రంలో తెలియవు. కానీ అతను తన యొక్క జ్ఞానం వలన దక్షిణ దిక్కు కళ్ళి తెలుస్తుందిగా, సూర్యుడు వస్తుంటే తూర్పు, అటు అతని నుంచి పడమర, కానీ ఇటు దక్షిణ దిశ వంక. ఎందుకు? దక్షిణ దిశ వైపే తన లంకా నగరం ఉన్నది గనక, అక్కడ దాకా వెళ్ళిపోవాలి గనక, అక్కడికి వెళ్ళి మళ్ళీ సముద్రం దాటాలి. ఇదంతా కూడా అక్కడ దాకా వెళ్ళి మళ్ళా పుష్పకం ఎక్కాలి, ముందు అసలు అడవి దాటాలి కదా. అందుకని అరదముని దక్షిణ దిశ వంక దశమస్తకుడు సాగ. దశమస్తకుడు, 10 తలలు అట్టనే ఉన్నాయి. సీతను తీసుకున్నాడు, రథం మీద పెట్టాడు. తనుజేంద్రునదరించి దాశరథి సతిని కాపాడగడదే కడగదే గగన చెరులు. ఇక సీత వాపోతున్నది. ఏమని? గగన చెరులారా, ఆకాశంలో తిరిగే దేవతలారా, చారణులారా, గంధర్వులారా, కిన్నరులారా, కింపురుషులారా, ధనుజేంద్రునదరించి దాశరథి సతిని. ఇదిగో ఈ రాక్షసుడు, ఈ దుర్మార్గుడు, ఈ వీడెవడో వచ్చాడు, నన్ను ఒంటరిగా అడవిలో ఉంటే పట్టుకొని లాక్కుపోతున్నాడు, బలాత్కరంగా తీసుకుపోతున్నాడు. మీలో ఎవరైనా ఈ ఆకాశంలో సంచరించేటటువంటి ఖేచరులు, ఆకాశంలో తిరిగేటటువంటి ఏ దివ్యగణమైనా వచ్చి నన్ను కాపాడరా, నన్ను కాపాడరా? కాపాడాల్సిన ఇద్దరిని పంపించింది. ఇప్పుడు అడుగుతున్నది అందరిని, అవి గగన చెరులు రావాలి, ఆకాశంలో నుంచి వచ్చి కాపాడాలి. ఎవడు ఈ అనంతమైన ఆకాశంలో ఈ గోడు గోలని పట్టించుకునేది ఎవడు? ఎవడి పనిలో వాడు ఉంటాడు, ఎవడి డ్యూటీలో వాడు తిరుగుతూ ఉంటాడు. ఎవరు ఈమెను పట్టించుకునేది అంతటి ఆకాశంలో? కానీ గగన చెరులారా, గంధర్వులారా, ఖేచరులారా, ఎవరైనా ఈ దాశరథి సతిని, శ్రీరాముని యొక్క భార్యని కాపాడటానికి రాలేరా? లేరా? మీరిక్కడ తిరగడం లేదా? విహిత తరులార గిరులారా. ఆకాశం కళ్ళి చూసార్చింది, ఏమీ ఎక్కడ ఇట్లాంటి తన్ని కాపాడేటటువంటి వాతావరణం పొడసూపల. ఇక అప్పుడు విహిత తరులారా, చెట్లను చూసి అంటున్నది, ఓ చెట్లు, నా అగచాట్లు చూశారా? మీరందరూ ఇక్కడ పచ్చగా ఉన్నారు, చక్కగా నిలబడి ఉన్నారు, మంచి మందవాయువులు ఇస్తూ ఉన్నారు. కానీ ఈ దురవస్థను చూశారా? ఇక్కడే నేను మీ పక్కనే ఈ ఆశ్రమంలో ఉన్నా ఇన్నాళ్ళు, నాకొచ్చిన దురవస్థను చూశారా? విహిత తరులారా, ఓ వృక్షాలారా, గిరులారా, ఓ కొండలారా. కొండల్ని అడుగుతున్నది. చెట్లు ఏం చేస్తాయి పాపం? కదలకుండా నించొని
అవి వాటికి ఏమన్నా ఈ విషయం గురించి అర్థమైతే తలలు వంచుకొని చూస్తూ ఉంటాయి, అంతకంటే ఏమి చెయ్యలేవు. అసలు అతన్ని ఎవరు ఏమి చెయ్యలేరు. అసలు ఎవరైనా ఏ భయం అంటూ ఉంటే అసలు ఇట్లా రాడు కదా, అతను నిర్భయుడు, ఎవ్వరేం చేయలేరు. అట్లాంటి వరాలు ఉన్నాయి. అతన్ని చంపాలంటే ఇద్దరే రావాలి. ఆ ఇద్దరు అప్పుడు ప్రస్తుతానికి తెలియదు ఎవరు. కాబట్టి నన్నెవరు అడ్డగించేది, నన్నెవరు ఆటంకపరిచేది? అసలు ఈ భూమి మీద కానీ, ఆకాశంలో కానీ, గాలిలో కానీ ఎవడయ్యా నన్ను అడ్డగించేది అని వెళ్ళిపోతున్నది ఈ రథం. విహిత తరులారా, ఓ వృక్షాలారా, మీ దగ్గరే ఉన్నాను కదా, మీ కిందనే తిరిగాను కదా, మీ పండ్లే ఆరగించాను కదా, మీతోటి స్నేహంగానే ఉన్నాం కదా, మీరు మమ్మల్ని చూస్తూనే ఉన్నారు కదా, మేము ఎప్పుడు ఒకరి జోలికి వెళ్ళిన వాళ్ళం కాదు కదా, మేము ఎవరిని హింసించిన వాళ్ళం కాదు కదా, చక్కగా మా పనేదో మేము చేసుకుంటూ కాలక్షేపం చేసేటటువంటి మాకు ఈ దౌర్గత్యం వచ్చిందమ్మా. ఓ వృక్షాలారా, గిరులారా, కొండలు అవేం చేస్తాయి? ఏం చేస్తాయి కొండలు? బ్రహ్మాండమైనటువంటి వాళ్ళనే, ఇక్కడ కొండంత అండ కలిగినటువంటి వాళ్ళనే, భర్తని మరిదిని తనే పంపించుకొని ఇప్పుడు కొండలను ఆశ్రయిస్తే ఉంది, కోనలను ఆశ్రయిస్తే ఉంది. అది ఇప్పుడు ఆ ఉన్నటువంటి అవకాశాన్ని దుర్వినియోగపరుచుకొని తర్వాత దేన్ని ఆశ్రయిస్తే ఫలితం ఏముంటుంది? ఇది మనం గ్రహించాలి. ఇక్కడ ఆమె కొండల్ని గుట్టల్ని పట్టుకొని ఏడవటం కంటే మనం కూడా గ్రహించాల్సిన విషయం ఉంది. మన దగ్గర ఉన్నటువంటి సువర్ణమైనటువంటి అవకాశాలన్నీ జారవిడిచి ఆ తర్వాత విలపిస్తే ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? మన దగ్గర ఉన్నంత వరకు మనది, దాని మీద సర్వస్వేచ్ఛ నీకున్నది. దాన్ని నువ్వే కాలదన్నుకున్న తర్వాత, పారేసుకున్న తర్వాత మళ్ళా అది రమ్మంటే వస్తుందా? రాదు కదా. అందుకని గిరులారా, ఓ కొండలారా, అవి నిశ్చేష్టంగా అట్లనే ఉన్నాయి, కదలటల్లా. ఎట్లా కదులుతాయి? తరులు కదలవు, చెట్లు కదలవు, కొండలు కదలవు. విహగులారా, ఇక వీళ్ళు అయిపోయినారు. ఆకాశంలో నుంచి వచ్చి కాపాడేవాడు లేడు. ఎవరన్నా ఈ చెట్లల్లో మంచి వీరులు వృక్షాలు ఉంటే వీర తరువులు కాపాడుతాయనుకుంటే అది లేదు. కొండల్ని వేడింది. ఎవరైనా కొండ ఇట్లా అడ్డం వచ్చి పడచ్చుగా ఈ రథానికి, అది జరగల. బిహగులారా, ఇక పక్షిగణాలు, ఆకాశంలో బోలెడు పక్షులు ఎగురుతున్నాయి అడవిలో. ఇన్ని రకాల పక్షులు గుంపులు గుంపులుగా పోతున్నాయి, అవి కనపడ్డాయి. విహగులారా, ఓ పక్షులారా, నా దౌర్గత్యం చూశారు కదా, ఒంటరిగా ఉన్న నన్ను ఒక దుర్మార్గుడు ఇట్లా తీసుకెళ్తున్నాడు చూశారు కదా, మీలో మీరు మీ పిల్లలు అప్పుడప్పుడు ఆశ్రమాలకు వస్తే మిమ్మల్ని కూడా నేను పోషించుకునేదాన్ని కదా, మీతోటి ఆటలాడుకునేదాన్ని కదా, మీరన్నా కాపాడరేమిటి? అవి ఎంత పక్షులండి, అవి ఏం కాపాడతాయి? విహగులార, రామ లక్ష్మణులకు చెప్పరమ్మా. పోనీ మీరు కాపాడకపోయినా రామ లక్ష్మణులకు చెప్పరమ్మా, సీత దుర్గతియునంతా. రామలక్ష్మణులు ఈ ఆశ్రమం దగ్గరికి వస్తే నా కోసం వెతుకుతూ ఉన్నప్పుడు మీరు చెప్పండి అమ్మా నా దుర్గతిని, కనీసం ఆ మాట అన్నా చెప్పండి. ఇప్పుడు నాకు నాదుకోకపోయినా వాళ్ళిద్దరు వస్తే సీతని ఎవడో 10 తలలున్నవాడు ఇటు దక్షిణ దిక్కుగా తీసుకెళ్ళాడని మీరు నోరు తెరిచి ఆ మాటన్నా నా భర్తకి అందజేయండి అమ్మా, నా భర్తకి తెలియజేయండి అమ్మా, ఆ మాట చెప్పండి అమ్మా. ఇప్పుడు ఎట్లాగో మీరు ఇతని బారి నుంచి నన్ను కాపాడే శక్తి లేదు మీకు. మీరు నా భర్త వచ్చినప్పుడైనా ఆయనకన్నా ఆ విషయం చెప్పండి అమ్మా మీరు. సీత దుర్గతియునంత మీకిదే దోయిలింతు, మీకిదే నా నమస్కారం, నా నమస్కారాలు మీకు. ఇవన్నీ కూడా ఒక్కొక్కళ్ళకి వేల వేల నమస్కారాలు. రావణాసురుడు అనేవాడు వచ్చి సీతను తీసుకెళ్ళాడని నా దుర్గతిని అంతా, రాముడు వస్తే ఆ లక్ష్మణుడు వస్తే ఇద్దరిలో ఎవరైనా వస్తారు, రాకుండా ఉండరు. లేకపోతే ఇద్దరు కలిసి వస్తారు. రాముడు కనపడలేదనుకో లక్ష్మణుడు అన్నా వస్తాడు. లక్ష్మణుడే
ఇంకో పక్కకు పోయినాడు అనుకో తిరిగి రాముడన్నా వస్తాడు. కాబట్టి నా దుర్గతిని వాళ్ళల్లో ఎవరొచ్చినా ఇద్దరు వచ్చినా అసలు చెప్పండి అమ్మా, రావణాసురుడు అనేటటువంటి వాడు వీడెవడో 10 తలకాయల వాడి పేరు అది అంటున్నాడు. కాబట్టి అది చెప్పండి అమ్మా, మీకిదే దోయిలింతు, మీకు దోయిలిస్తున్నా, నమస్కరిస్తున్నా. విహిత తరులారా, గిరులారా, ఏరులారా, సెలయేరులారా. సెలయేళ్లకు కూడా చెప్పిందండి, కొండ మీద నుంచి కింద పడే సెలయేళ్లకి. ఈ సెలయేళ్ల దగ్గర ఆడుకున్నాం కదా, ఈ సెలయేటి నీటిలో స్నానాలు చేశాం కదా, ఈ సెలయేటి నీళ్ళు ఆశ్రయించుకొని ఇక్కడ బ్రతుకుతూ ఉన్నాం కదా, మీరన్నా చెప్పండి అమ్మా, మీ గలగల ధ్వనులతో మీరు చెప్పండి, మీ కిలకిల స్వనాలతో పక్షులు మీరు చెప్పండి, మీ యొక్క ఆకు చప్పుళ్లతో వృక్షాలారా మీరన్నా చెప్పండి, మీ యొక్క ప్రతిధ్వనులతో కొండలన్నా చెప్పండి అమ్మా. రామలక్ష్మణులు వస్తే సీతని ఒక 10 తలల వాడు దక్షిణ దిక్కుగా ఎత్తుకెళ్ళాడని చెప్పరమ్మా, చెప్పండి అమ్మా, మీకు ఇదే నా నమస్కారం. కనీసం ఇక్కడ నేను ఇన్నాళ్ళు ఉన్నందుకు నాకు ఈ సహాయమైనా మీరు చెయ్యండి అమ్మా అని పాపం ఎంత బాధపడుతున్నదో చూసారా. ఏమిటి ఆమె కిందకి ఎంత అగచ్చు, ఏమిటి బాధ? సాక్షాత్తు లక్ష్మీదేవి జనక మహారాజుకి భూమి నుంచి లభించింది, చక్కగా ముద్దు మురిపంగా 11-12 ఏళ్ళు పెరిగింది, వివాహం చేసుకుని స్వయంవరంలో రాముని అక్కడికి వచ్చింది, అక్కడ కొన్నాళ్లే ఉంది, మళ్ళా ఈ అసినిపాటు లాంటి అరణ్యవాసం వచ్చింది. అందులో కూడా దాదాపు ఇంకా కొన్ని రోజుల్లో పూర్తయ్యే స్థితి వరకు రాముడితోటే చక్కగా కాలక్షేపం చేస్తూ ఆయన బిడ్డరు ఉన్నారు. కానీ అనుకోకుండా ఇది వచ్చి పడేసరికి తట్టుకోలేక పోతూ అన్నిటికీ కనపడ్డదానన్నిటికీ చెప్పుకుంటున్నది. మనకు కూడా ఏదైనా ఒక కష్టం వస్తే ఆ కష్టాన్ని దేవుడే తీర్చాలి అని అనుకుంటుంటాం, కానీ మనసులో ఎవడు దేవతలాగా ఏం సలహా ఇస్తాడో, ఎవడు ఆదుకుంటాడో అని కనపడితే చాలు చెప్పుకుంటుంటాం. మనకు బాధ చెప్పుకుంటాం. ఏమో ఇప్పుడు ఒక వ్యాధి వచ్చింది, ఏదో రకరకాలైనటువంటి ఇవి ఉంటాయి. ఎప్పుడైనా వ్యాధికి రట్టు ఉండాలి, ఇంటికి గుట్టు ఉండాలని సామెత. రోగానికి రట్టు, ఇంటికి గుట్టు. అది నీలో నువ్వు పెట్టుకున్నావనుకో, నేను నా దగ్గర ఉన్నటువంటి రోగాన్ని నలుగురికి చెబితే ఏమన్నా అనుకుంటారేమో, ఏమనుకోరు. నీ మీద వీలైతే సానుభూతి చూపిస్తారు, లేకపోతే ఈ పని చేయని ఒక సలహా ఇస్తారు. ఈ 10 మంది చెప్పే వాళ్ళల్లో ఒకడు ఆ డాక్టర్ అంటాడు, ఒకడు ఈ డాక్టర్ అంటాడు, ఒకడు ఆ డాక్టర్ అంటాడు. అసలు ఇవన్నీ కాదు, ఒకళ్ళు పసరుతోటి వైద్యం చేయొచ్చు దీనికని చెబుతారు, ఏదో ఒక సలహా ఇస్తారు, కాస్త ఉపశాంతి వచనాలు పలుకుతారు. ఇదెంతరా, మొన్న వాడికి వచ్చింది పాపం తగ్గిపోలా, ఎందుకు అట్లా భయపడతావు, ఎందుకు అట్లా బాధపడతావు, చిన్నదే, నువ్వు అట్లా బాధపడితే ఇంట్లో వాళ్ళు ఇంకా ఏమనుకుంటారు, పాపం ఏం కాదులే అని ధైర్య వచనాలు చెప్పాలి. ఎవడైనా వచ్చి ఎవరే నాకు ఇట్లా ఉందిరా, నేను ఎవరికి చెప్పలేదు, చెబితే అందరు బాధపడతారని చెప్పట్లేదు అని ఎవరికన్నా చెప్పామనుకో, ఎవరికి చెప్పలేదా, అదే మంచి పని. ఇట్లా వచ్చే మొన్న వాడు చచ్చిపోయినాడు అనేవాడికి చెప్పాలి. వాడు ఇంకా భయాన్ని పెంచాడు, ఇంకా నెలకు చచ్చేవాడు ఇప్పుడే చేస్తాడు ఈ భయం. కనుక మనకి అట్లాంటివి ఏదన్నా వస్తే కష్టమో నష్టమో చెప్పాలి, నలుగురికి తెలియజేస్తే ఎవరో ఒకళ్ళు ఒక తరుణోపాయం చెప్పగలుగుతారు. కనుక ఇక ఆవిడ చెట్లకి చెప్పుకుంది, పుట్టలకి చెప్పుకుంది, అన్నిటికీ చెప్పుకున్నది. ఎవ్వరూ ఆమె గోడు పట్టించుకున్నటువంటి వాళ్ళు లేకపోయేసరికి ఇక ఏమి చేయగలదు, వెళ్ళిపోతున్నది. ఆ రథం కొంత దూరం అట్లా దక్షిణ దిక్కుగా వెళ్ళగానే ఒక పెద్ద పక్షి, పెద్దది, మామూలుగా లేదని, చాలా విశాలంగా రెక్కలు దాచింది, మంచి పొదునైనటువంటి గోళ్ళు కలిగినటువంటి ఒక్కొక్క గోరు ఇంతంత లావున ఇట్లా వంకర్లు తిరిగి ఉన్నాయి.
ఒక పక్షి ఎగురుకుంటూ వచ్చింది సీత ఆర్తనాదాలు విని. వచ్చి రావడం అది రావణుడి దగ్గరికి వచ్చి, ఈ రథం దగ్గరకు వచ్చి జటాయువు ఆ రావణుడికి చెబుతున్నది. దాని పేరు జటాయువు. దాని పేరు జటాయువు. ఏం చెబుతున్నదో చూడండి. ధరజాత చేకొని దశకంఠుడ రథాన గమింపసాగగా గగన పదం. వాడి దివ్యరథం ఆకాశంలో కూడా నడుస్తున్నదిట. భూమి నుంచి పైకి లేచి గాలిలో నడుస్తున్నది. ఉండొచ్చు, బహుశా అతని దగ్గర ఉంటాయి కూడా అట్లాంటివి చాలా ఉంటాయి. కనుక ధరజాత చేకొని దశకంఠుడ రథాన గమింపసాగగా గగన పదం. ఆకాశంలో వెళ్ళిపోతున్నది రథం, కింద కంటే వేగంగా వెళుతున్నది ఇంకా ఆకాశంలో. అండజం రెండు జటాయువు నాముండు. ఒక పక్షి, అండజం అంటే అండము నుంచి జన్మించింది పక్షి, ఎదురొచ్చి. దాని పేరు జటాయువు. జటాయువు దశరథ మిత్రుండు ధైర్యశాలి. అతను ఎవరనుకున్నారు? దశరథ మహారాజుకి చాలా ఇష్టమైన స్నేహితుడు ఆ జటాయువు. దశరథుడు జటాయువు మంచి స్నేహితులు ఒకప్పుడు. ఈవిడ అరిచేటప్పుడు, నేను దశరథ మహారాజు కోడలిని, నేను దాశరథి భార్యని, నేను కౌసల్య కోడలిని, నేను కోసల దేశపు రాజు కాబోవాల్సినటువంటి శ్రీరాముడి యొక్క భార్యని, నేను దశరథుడిని కోడల్ని, నేను దశరథుడి కోడల్ని. దశరథుడు ఎంత గొప్ప రాజు మీ యొక్క ప్రకృతి అంతటికీ తెలుసు. అట్లాంటి మహనీయుడి యొక్క కోడల్ని అని అరుస్తుంటే ఆ దశరథ అనేటటువంటి శబ్దం వినబడి ఎక్కడ విన్నదో ఆ శబ్దం, నా మిత్రుడు కోడలికి ఏదో ఆపద వచ్చింది, ఏమిటో ఇది చూడాలని జటాయువు అనేటటువంటి ఒక పక్షి ఆకాశంలో వచ్చి రావణాసుడిని నిలయేసింది అక్కడే రథాన్ని. అండజండు జటాయువు నాముండు దశరథ మిత్రుండు ధైర్యశాలి. దశరథుని యొక్క మిత్రుడు, చాలా ధైర్యశాలి. సీత యాక్రందన చెవి సోక శీఘ్రంబు యగసి ఆ రావణుని నిలువరించి. ఈ సీత ఆక్రందన విన్నాడు. నా దశరథుడు, నా ప్రియమిత్రుడు, ఆయన కోడలు, అందున ఆయన పెద్ద కొడుకు అయినటువంటి శ్రీరాముడు అంటే చాలా ఇష్టం. పెద్ద కోడలు అంటే ఆ రాముడి భార్య. ఆమెకి ఏదో కష్టం వచ్చింది, ఈ అడవిలో ఏదో కష్టం వచ్చింది, అసలు ఇక్కడ ఎందుకున్నది అని ఆ జటాయువు ఎగసి ఒక్కసారి వచ్చి రావణు నిలువరించి ఆపేసి రెక్కలు అడ్డం పెట్టింది, బాగా విశాలం చేసి కాళ్ళు నిట్లా పెట్టింది. ఆగో, రథం ఆపో అని రావణాసురుడు నిలువరించి, వైదేహి తరలింప వంశంబు నశించు. ఓరి దుర్మార్గుడా, ఏం చేస్తున్నావు నువ్వెవరో నాకు తెలుసు నువ్వు రావణాసురుడు అని. అక్కడ లంకని పాలిస్తావని కూడా తెలుసు. నీ అంత దుర్మార్గుడు లేడని తెలుసు. నాకు తెలుసు నీ విషయం. నువ్వు ఇట్లాంటి వాళ్ళని ఎంతోమందిని చెరబట్టి తీసుకెళ్ళావు. నీ యొక్క విషయాలన్నీ నాకు తెలుసు. ఆగు, అందరిలాంటి ఆవిడ కాదు ఈమె. వైదేహి తరలింప వంశంబు నశించు. ఎందుకు చెబుతున్నానో విను. వీళ్ళ వంశం చాలా గొప్పది. ఇనవంశం, మహా చక్రవర్తులు పుట్టినటువంటి వంశం అది. అందులో శ్రీరాముని యొక్క భార్య ఈ సీత. ఈమెను తీసుకెళ్తున్నావే, ఇది నీ వంశనాశనానికి ప్రారంభం అవుతుంది. ఎందుకు వంశంతో నాశిస్తావు? ఒక స్త్రీ కోసం ఎందుకు ఆ లంకా స్త్రీలను బాధ పెడతావు? వాళ్ళ యొక్క నల్లబూసలు తిరిగేటట్టు చేస్తావు. ఆగవు, నా మాట వినో అని ఆమె వైదేహి తరలింప వంశంబు నశించు ఆమెదవు నేత్రాగ్ని అసురనాథ. నువ్వు కానీ ఆవిడని తీసుకెళ్ళావంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా ఆవిడ నేత్రాల నుంచి కురిసేటటువంటి అగ్నికి, నువ్వు సర్వనాశనం అయిపోతావు. మనం ఒక రకంగా చూస్తే రాబోయే సుందరకాండలో హనుమంతుడు లంకా నగరాన్ని దహిస్తాడు. ఆయన సరే అప్పుడు అన్నీ చెబుతాం వివరంగా, సమయం వచ్చింది కాబట్టి చెబుతాం. సీత దగ్గరకు వచ్చాడు. సీత తన కష్టాలన్నీ చెప్పుకున్న తర్వాత కన్నీళ్ళు కారిపోతుంటే అప్పుడు హనుమంతుడు
అమ్మా నువ్వు ఏడవ్వాకు, నీ కన్నీళ్ళు భూమి మీద పడితే భూమి నాశనం అయిపోతుంది, తగలబడిపోతుంది, సర్వనాశనం అయిపోతుంది, అన్నీ పోతాయి, సర్వం ప్రళయం వచ్చినట్టే. నీ కన్నీళ్ళకి భూమి మీద పడకూడదు. ఉల్లంఘ్య సింధో సలిలం యశోకవన్హిం జనకాత్మజాయా ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామితం ప్రాంజలిరాంజనేయం అంటారు. వేడవాకు, నీ కన్నీళ్లు నేల మీద పడితే అరిష్టం, సమస్త సామ్రాజ్యాలు భస్మీపటలం అయిపోతాయి, బూడిద కుప్పలైపోతాయి. అట్లా చేయవాకు తల్లి అని ఆవిడని కళ్ళని పడితే నీళ్ళని ఇట్లా దోషులతో పట్టుకొని అవి ఇట్లా పెట్టుకొని తర్వాత తర్వాత అవి తీసుకొచ్చి లంక మీద ఇట్లా చల్లాట. అందుకు లంక తగలబడ్డది అని మంచి శ్లోకం. ఉల్లంఘ్య సింధో సలిలం యశోకవన్హిం జనకాత్మజాయా ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామితం ప్రాంజలిరాంజనేయం. అంతటి హనుమంతుడికి నమస్కరిస్తున్నామని ఒక శ్లోకంలో చెబుతారు. చూడండి, సీత కళ్ళకి ఎంత ఇది ఉందో ప్రతాపం, అవి ఆ అగ్ని ఎట్లాంటిదో ఇక్కడ కూడా ఇది చెబుతున్నది. వైదేహి తరలింప వంశము నశించు ఆమెదవు నేత్రాగ్ని వసుధనాథ. ఆవిడ యొక్క నేత్రాల నుంచి అగ్ని కురిసిందంటే నీ వంశం నశిస్తుందిరా, ఎందుకురా లేనిపోని తెచ్చుకుంటావు, కదిలించుకొని కదిలించుకుంటావు ఎందుకురా నువ్వు అని చెబుతున్నది. కాలపాశంబు నీ రీతి కాంక్ష చేసి నువ్వు కాలపాశాన్ని చుట్టుకుంటున్నావు మెడకి, కాలమనే తాడుని నీ అంతట నువ్వు తీసుకొచ్చి మెడకి ఊరి పెట్టుకుంటున్నావు. నీకెందుకు లేనిపోనిది పని, ఎందుకు ఇట్లా చేస్తావు? ఇప్పటికి చేసింది చాలలేదా? ఇంకా నీకు తృప్తి కలగలేదా? ఇంకా ఎన్నాళ్ళు ఈ దౌర్గత్యాలు చేస్తావు నువ్వు? ఇప్పటికే నీ వెంటే ఈ విశ్వమంతా ఒక ఏషభావం కలిగి ఉంది కదా, నీ వెంటే ఒక అసహ్య భావం కలిగి ఉంది కదా. నువ్వు అనుకుంటున్నావు నన్ను అందరూ గౌరవిస్తున్నారు, నాకు భయపడుతున్నారని. భయపట్టల్లా, దుష్టుడికి దూరంగా ఉండాలని వాళ్ళు అట్లుంటున్నారు. సమయం వచ్చిందంటే వాళ్ళు నిన్ను ఒక నికృష్టమైన చావు తెచ్చేటట్టు చేస్తారు. నా మాట హెచ్చరికగా వినరా? నువ్వేదో నేను గొప్పవాడిని కాబట్టి అనుకుంటున్నావు, కాదు. నీ దగ్గర ఉన్నటువంటి కొన్ని శక్తులు, దుష్ట శక్తులు ఉన్నాయి కాబట్టి భయపడి అందరూ నీకు లొంగి ఉన్నట్టుంటున్నారు. కానీ వాళ్ళు నీకంటే శక్తిమంతులు. ఎప్పుడో వాళ్ళ యొక్క హృదయాగ్ని, వాళ్ళల్లో ఉండే బడబాగ్ని, వాళ్ళల్లో ఉండే దావాగ్ని పెళ్ళుబుకిందో నీవు నీ రాజ్యం సర్వనాశనం అయిపోతుంది ఏమనుకుంటున్నావు? నా మాట విను. కాలపాశంబు నీ రీతి కాంక్ష చేసి, కాలపాశాన్ని తీసుకొచ్చుకొని మెడకి చుట్టుకుంటున్నావు క్రమక్రమంగా. క్రూర భుజంగంబుతో నాడు కోర్కెయేలా. ఈ సీత అంటే ఎవరు అనుకున్నావు? క్రూర భుజంగం ఆమె, క్రూరమైనటువంటి ఒక విషసర్పం. అంటే ఆమె విషసర్పంతో పోలుస్తున్నాడు. ఆవిడ అమృత హృదయం, కానీ విషసర్పంతో పోలుస్తున్నాడు. ఆ విషసర్పంతో తీసుకొచ్చి దాన్ని ఇట్లా పెట్టుకొని పక్కన పెట్టుకొని మీదెక్కించుకొని ఆటలాడాలనుకుంటున్నావు. అది నిన్ను కాటేస్తే కాటికి పోతావు, జాగ్రత్త. క్రూర భుజంగంబుతో నాడు కోర్కెయేల వినుతశీల ఈ భూజాత విడచి. వినుతశీల అని అసలు ఇంకా ఏమీ జీవితం అనుభవించలా, ఇంకా చిన్నది. అసలు ముందు ఎంత జీవితం ఉన్నదో ఆమె ఎంత యశోవంతురాలు కావాలో అట్లాంటి ఆవిడ్ని నువ్వు పట్టుకెళ్తున్నావే. వినుతశీలను ఈ భూజాత విడచి వెడల నీకు మేలంచు పల్కే. నీ మేలు కోరి చెబుతున్నా, నీ మేలు కోరి నేను చెబుతున్నా, విను నా మాట. ఏదోలే అక్కడ ఏడుస్తావు, ఆ లంకలో ఏదో రాక్షసుల్ని పాలిస్తున్నావు. పాపం నిన్ను నమ్ముకొని చాలామంది ఉన్నారు, వాళ్ళని ఎందుకు బాధ పెడతావు? వాళ్ళు నీ బాధపడకుండా ఉండాలని నిన్ను హెచ్చరించి చెబుతున్నా, జాగ్రత్తగా ఉండు. ఆవిడని వదిలిపెట్టు, తీసుకెళ్ళి ఆశ్రమంలో వదిలిపెట్టి నీ దారిన నువ్వు బాగుపడతావు. నా మాట విను. వినుతశీలని భూజాత విడచి వెడల నీకే మేలంచు పల్కె ఆ నీడజమ్ము.
నీడం అంటే గూడు, పచ్చిగూడుని నీడము అంటారు సంస్కృతంలో. అందులో జన్మిస్తుంది కాబట్టి, గూట్లో జన్మిస్తుంది కాబట్టి పక్షి అంటే నీడజం. ఆ పక్షి, ఆ జటాయువు ఈ విధంగా చెప్పింది, నీకే మేలు, నీకు మేలు జరుగుతుంది, ఆ మాట విను, ఒక మిత్రవాక్యంగా భావించు, నన్ను ఒక మిత్రుడిగా తలుచుకో, నా మాట విను, నేను ఇప్పటికిప్పుడు ఏర్పడిన మిత్రుడిగా భావించు, నన్ను నా మాట వినురా, బాగుపడతావు. చెన్నై సూరి గారు నీతిచంద్రికలు అంటారు, పోగాలము దాపురించిన వాడు పోగాలము దాపురించిన వారు అరుంధతిని, మిత్రవాక్యమును, దీప నిర్మాణ గంధమును కనరు వినరు మూర్ఖొనరని పెద్దలు చెప్పుదురు. చెన్నై సూరి గారు నీతిచంద్రికలు బాగా రాస్తారు గద్యం. పోగాలము దాపురించిన వారు అరుంధతిని, మిత్రవాక్యమును, దీప నిర్మాణ గంధమును కనరు వినరు మూర్ఖొనరని పెద్దలు చెప్పుదురు. అంటేట పోగాలం దాపురించినటువంటి వాడికి అరుంధతి నక్షత్రం కనపడదు ఆకాశం. అంటే మనకి కనపడదు కదండి, మనకి పోగాలం దాపురించిందంటే అది వెనకటి మాటలే. మనకు అసలు అరుంధతి ఎక్కడ కనపడుతుంది, మనం చూస్తున్నాం. అది అప్పుడు ఆయన చెప్పాడు, అదే వెనకటి మాట. వెనకటి వాళ్ళు నక్షత్ర గమనాన్ని బట్టి ప్రయాణాలు చేసేవాళ్ళు, రాత్రిపూట సాగిపోయేవాళ్ళు. ఈ చొక్క ఎటుంది, ఇప్పటికి కూడా చూడండి కొన్ని సందర్భాలు చొక్క ఎటుందండి పంతులు గారు అని అడుగుతుంటారు. ఆ చొక్కలు బట్టే వాళ్ళ నడక, ఆ చంద్రగమనాన్ని బట్టి అడవుల్లో సాగిపోయేవాళ్ళు. ఎప్పట్లాగా ఏమన్నా రోడ్ల, రైళ్ళ, వంతెనల, విమానాల, రాత్రి అంతా చల్లటి పూట అంతా నడక, మళ్ళీ విశ్రాంతి తీసుకోవడం, అవి వాళ్లే వండుకోవడం, తినటం, సాగిపోవడం. అడవిలో దొరికితే అది తింటాం, ఎన్నీళ్ళు పెడితే ఆ నీళ్ళు. అందుకే వెనక కాశీకి పోతే కాటికి పోయినట్టు అనేవాడు. కాశీకి పోయినవాడు ఎక్కడ తిరిగి వస్తాడు, వాడు జన్మ అయిపోతుంది. ఇక్కడి నుంచి అక్కడికి పోయేసరికి అక్కడే అయిపోతుంది, ఆ గంగలోనే నిమజ్జనం. అందుకని అట్లా అనేవాడు. ఇవాళ ఏముంది, కాశీ గన్నవరంలో ఉదయం 8ంటికి ఎక్కితే రేపు సాయంత్రం 4ంటికి విజయవాడలో మళ్ళా ఉండదు. అట్లా ఉంది. ఆ రోజుల్లో కాశీకి పోవటం అంటే కాటికి పోవటమే. అసలు కాశీకి కూడా మహాశ్మశానం అని పేరు, అది మహాశ్మశానం. ఈ శ్మశానాల్లో భూత ప్రేత పెను పిశాచ శాకిని ఢాకిని ఇత్యాది గణాలు ఉంటాయి. ఆ శ్మశానంలో వీటికి అసలు అధిపతే ఉంటాడు, వీటికి అది అధిపతే ఉంటాడు. ఇది పిశాచాలతోటి గజ్జె కట్టించి ఆడు రంగస్థలం అని అనలా హరిశ్చంద్రలో. ఇది పిశాచులతోడ నిటలేక్షణుండు గజ్జెగట్టి కదిలించి ఆడు రంగస్థలం. ఇది మరణదూత తీక్ష్ణమవు దృష్టులలయ అవని పాలించు భస్మ సింహాసనం. అదొక బూడిద సింహాసనం. ఎవడైనా ఆ బూడిద సింహాసనం మీదకి వెళ్ళాల్సిందే చివరికి. ఈ రాజ్యాలు, ఈ సింహాసనాలు, ఈ వజ్రఖచ్చిత ఉంగరాలు, వాచీలు, ఈ కిరీటాలు ఇవేమీ కాదు. నీకు చివరి సింహాసనం భస్మ సింహాసనమే. ఆ బూడిద కుప్ప మీద నువ్వు ఉండాల్సిందే అని హరిశ్చంద్ర నాటకంలో బలి చెప్పింటారు. అట్లాంటి ఇదిలో చెబుతున్నది ఈ భూజాత బెడ. ఇందాక చెబుతున్నా కదా, ఎందుకన్నాడంటే పోగాలం దాపురించిన వాడికి అరుంధతి నక్షత్రం కనపడదు, మిత్రవాక్యము వినరు, మిత్రుడు ఏదైనా మంచి చెబితే వినడు. తర్వాత దీప నిర్మాణ గంధం, దీపాలు ఉన్నాయి మన కణకళ్ళల్లో, ఇప్పుడు కూడా కొవ్వొత్తులు వెలిగిస్తాం. ఈ దీపం ఆరిపోయిన తర్వాత ఒక రకమైన కౌరు వాసన వస్తుంది. ఆ కౌరు వాసన మనం ఎంత పీల్చినా ముక్కులకి సోకట్లేదంటే తొందరలోనే మనకి చౌరు దీపం పెడతారని అర్థం అని వెనకటి వాళ్ళు అనుకునేవాడు. అక్కడ ఆయన చెప్పాడు చూడండి, క్రమాలంకారాలు. పోగాలము దాపించిన వారు అరుంధతిని కనరు, అరుంధతిని చూడలేరు, మిత్రవాక్యమును వినరు, దీప నిర్మాణ గంధమును మూర్ఖొనరు, అంటే వాసన చూడలేరు అని. అవి ముందే ఇండికేషన్స్ అని అప్పట్లో నమ్మకాలు. అది వెనకటి అనుకుంది. అట్లా ఎందుకురా నువ్వు ఇట్లా తెచ్చుకుంటావు? వినుతశీల నీ భూజాత విడచి వెడల నీకే మేలంచు పలికే ఆ నిడజమ్ము. నీకే మేలు, నీకు మేలే చెబుతున్నా, ఒక మిత్రుడుగా చెబుతున్నా. మిత్రవాక్యం విను. వాడికి పోగాలందా పొరిస్తే ఈ మిత్రవాక్యం చిన్నయ్య సూరి గారు చెప్పినట్టు వీడెక్కడింటాడు? వీడికి అరుంధతి కనపట్టలేదు, కళ్ళు నెత్తికెక్కినాయి. తర్వాత మిత్రవాక్యము వినపట్టలేదు, ఈ జటాయువు చెప్పే గోల. అట్లానే దీప నిర్మాణ గంధం, అక్కడేం దీపాలు లేవు వెలిగించి ఆర్పేయటానికి, వీడికి ఆ వాసన చూడటానికి, 10 తలలతోటి 10 ముక్కులతోటి పీల్చుకోవడానికి.
కనుక ఇక వీడు త్యాగ విహంగం. ఆ పక్షిది ఎంత త్యాగమో చూడండి. రామచంద్రుడు అంటే, ఈ నకులేశులంటే ఆ పక్షులకి, జంతువులకి ఎంతంత ప్రేమ చూడండి. పృథ్విజగావంగ పులుగు జటాయువు నిర్జరారిని నింగి నిలువరించి. అగా చెబుతున్నది వినకుండా వెళ్ళిపోతావు పక్కలకి. అది అక్కడ నిలబడి అట్లా రెక్కల విశాలంగా చేసి చెబుతుంది, వాటి కింద నుంచి వెళ్తుంది. వాడి ఇష్టం వచ్చినట్టు పోతుంది వాడి రథం. హద్దు ఆపండు, వాడి ఇష్టమే అట్లా ప్రవర్తిస్తాడు. పృథ్విజగావంగ పులుగు జటాయువు నిర్జరారిని నింగి నిలువరించి. ఆగర దౌర్భాగ్యుడ అని తనదైన పాదాల దశమస్తకమ్ములు చీకాకు పడపగా సిద్ధమవుగా. ఇట్లా ఉన్నాయి దాని పాద రెండు. దీనికి 5 ఏళ్ళు, దీనికి 5 ఏళ్ళు. వీడికి 10 తలలు, 10 గోళ్ళు, 10 తలలు, 10 వేళ్ళు, వాటికి 10 గోళ్ళు, 10 తలలు. అవేమన్నా మనలాంటి చిన్న చిన్న వేళ్ళ, గోళ్ళ బాగా ఇంత కొమ్ములు ఉన్నట్టున్నాయి, ఇంత తలావులు. వాటిని ఇట్లా తీసుకొచ్చి దశకంఠుడి 10 తలల్ని ఇట్లా గేరడం మొదలుపెట్టిందండి. 10 గోళ్ళతోటి 10 తలల్ని గేరడం మొదలుపెట్టింది. తనదైన పాదాల దశమస్తకమ్ములు చీకాకు పరపగా సిద్ధపరచి. చీకాకు పడిపోతున్నాడు వీడు. అది ఇటు కొడితే ఇటు వస్తున్నది, ఇటు కొడితే ఇటు వస్తున్నది, ఇక్కడ గీరుతుంది, ఇక్కడ గీరుతుంది. అసలు తలలు చాలా ఇబ్బందిగా ఉంది. చెవులో జోరీగల ఒక ఈగ అదే పనిగా మన ముఖం మీద తిరుగుతుంటే మనకి ఎంత చీకాకు ఉంటుందో వాడికి అట్లాంటి పరిస్థితి ఏర్పడింది. చీకాకు పరపగా ఎక్కడిది మొదటి పట్టి పడది. ఇటు కొడుతుంది, ఒక్కొక్క దాంతో అటు కొడుతున్నది, ఇటు కొడుతుంది, ఇటు కొడుతుంది, ముఖాన్ని గీరుతున్నది. ఇవన్నీ వాడికి లెక్కేద్దామా లేదు, ఇట్లాంటివి ఎన్ని చూశాడు. అయినా తప్పట్లా. అది 10 గోళ్లతోటి రక్కుతున్నదిట. సహింపనోపక సాయుధండైన ఆ పౌరస్యు తన్నుచు పక్షి చలగా. నువ్వు నీ యొక్క వీటితోటి నన్ను రక్కుతావా? నన్ను నీ గోళ్లతో రక్కే అంత మగతనం ఉందా నీ దగ్గర? ఒరే పక్షి, ఆపరా నీ గోరుగీకుడు. ఏంటి నువ్వు చేసేది? చూసుకో నేనేం చేస్తానని. సహింపనోపక సాయుధండైన ఆ పౌలశ్చుదన్నుచు పక్షి జలగా. ఇక సాయుధుడైనాడు, చూసుకొని నేనేం చేస్తాను అని వరలో నుంచి ఒక్కసారి పైకి లాగాడు ఖడ్గాన్ని. సహింపనోపక సాయుధుండైన ఆ పౌలశ్చుతన్నుచు పక్షి జలగా. నిన్ను ఏం చేస్తానో చూసుకో. ఇదే రావణ ఖడ్గం. ఇది ఎంతమందిని రక్తాన్ని తాగిందో తెలుసా నీకు? వామ్మో, దీనికి రక్త దాహం. పాపం పొద్దుటి నుంచి దీనికి దాహం తీరలా. ఇవాళ నీ రక్తమే దీనికి ఇప్పుడు దాహం తీరుస్తా. ఆ గ్రహోదగ్గురుడై ఆరావణుండును విహంగంపు చరణాలు విరుగజేయా. ఏ కాళ్ళైతే దాచిందో, ఏ గోళ్ళైతే రక్కట దానికి ఉపయోగిస్తున్నదో వెంటనే ఒక్కసారి కత్తి తీసి కొట్టడం కుడికాలు ఎగిరి అవతలబడి. మళ్ళీ ఇటు ఈ చాలనం ఇటు వచ్చింది, కాలు ఎగిరిపోయింది. మళ్ళీ ఇటు నుంచి ఇంకోటి కొట్టాడు, రెండో కాలు ఎగిరిపోయింది, కాళ్ళు తెగిపోయింది. ఆ గ్రహోదగ్గురుడై ఆరావణుండును విహగంపు చరణాల విరుగజేయ మిత్రధర్మంబు వహించి మేలు చేయ. ఎప్పుడైతే కాళ్ళు తెగినాయో ఇది రెక్కలతోటి రావడం, అట్లనే కొన ఊపిరితోటి రెక్కలతోటి ముందుకు వస్తున్నది. ఇక అప్పుడు లాభం లేదని మళ్ళా ఖడ్గం తీశాడు. తీసి ఇటు రెక్కని 2 దెబ్బలు కొడితే 2 రెక్కలు వాలి నేలబడ్డాయి. ఏకలుగా మొత్తం వ్యాపించి పడ్డాయి రెక్కలు. కాళ్ళు తెగి అటొకటి ఇటొకటి పడ్డాయి. అది రెక్కలు కాళ్ళు లేని మొండెమైపోయింది పక్షి. గాలిలో ఎట్లా నిలవగలుగుతుంది? అంబటే అంత ఎత్తు నుంచి పాపం ఆ పక్షి నేలగూలి విలవిలలాడుకుంటూ, నేను వచ్చాను సీతకి ఏదో సహాయం చేద్దామని,
నా మిత్రుడైన దశరథ మహారాజు కోడలను ఆదుకుందామని అడ్డుదగిలాను రావణాసురుడికి, ఏం చేస్తాం అని మిత్రధర్మంబు వహించి మేలు జయ దశరథాత్మజుడెంత సంతసమునంద, ముదిత రక్షింపనాశించి ముదిమి కదగము రక్తమోడుచురాలే నేలను అకట. అది పాపం మిత్రధర్మం. నా మిత్రుడిని కోడలు కష్టం వచ్చింది, ఆదుకుందామని వచ్చింది. అట్లా ఆమెను ఆదుకోవడం వలన దశరథాత్మజుడు, శ్రీరాముడు దశరథాత్మజం అప్రమేయం, ఆయన ఎంతో సంతోషిస్తాడు అనుకున్నది. ముదిత రక్షింప ఆశించి ఆ స్త్రీని రక్షిద్దామనుకుంది, ఆ ముదితని రక్షిద్దామనుకుంది. ముదిమి ఖగము, అది ఒక ముసలి పక్షి, దానికి చాలా వయసు ఉంది, అది పెద్దదే. అసలు దాని వాడు దశరథుడు చనిపోయినాడుగా మిత్రుడు, అంతే కదా. ఇప్పుడు ఒక బ్యాచ్ మనకి చూస్తే 6వ తరగతిలో అందరూ ఒక సంవత్సరంలో పుట్టిన వాళ్ళే ఉంటారు, ఒక నెల 2 నెలలు అటు ఇటుగా. ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత అదే వాళ్ళు అట్లా అట్లా వస్తూ ఉంటారు, అన్ని తరగతులు పెరిగి తర్వాత జీవితంలో కూడా అన్ని దాటుకుంటూ ముందుకు వచ్చిన తర్వాత ఆ వయసు వాళ్ళు పోతుంటారు. అప్పుడు కొంచెం జంక్ ఏర్పడుతుంది. వాడు నా వయసే, ఆ పోయినా మా క్లాస్మేటే అని కొంచెం జంక్ వస్తుంది. ఎందుకంటే ఆ పీర్ గ్రూప్, ఆ వయసు పోతున్నది. ఇక అవాంతరాలు జరిగిపోవడం వేరు, అది అకాల మరణం. సహజ మరణాల్లో ఒక వయసు వాళ్ళందరూ పోయేటప్పుడు కొంచెం సందేహాలు వస్తుంటాయి మనకు కూడా. అట్లా మిత్రధర్మంబు వహించి మేలు చేయ దశరథాత్మజుడు ఎంతో సంతసమునంద, ముదిత రక్షింపనాశించి ముదిమి ఖగము, ఆ ముసలి పక్షి కూడా రక్తమోడుచు నేలను వ్రాలె నకట. రక్తం 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 గడ్డలు 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 కింద పడుతున్నది. పెద్ద పక్షి ముసలిదైపోయి ఆ రక్తం నేల పడి, ఆ రక్తంలో అది కూడా పడి కాసేపు గిల తన్నుకుంటూ ప్రాణాలు మాత్రం వదల కొన ఊపిరితోటి కొట్టుమిట్టాడుతున్నది. ఇక అప్పుడు ఈ రామలక్ష్మణులు ఇద్దరు, ఇక రథం వెళ్ళిపోయింది. వచ్చినటువంటి మధ్యలో అడ్డం వచ్చిన జటాయువుని గతాయువుని చేసేస్తాడు, చంపేస్తాడు. కానీ అది ఇంకా కొన ఊపిరితో ఉంది. వాడు అనుకున్నాడు అది చచ్చి ఉంటుందని, అది చాలా కొన ఊపిరితో ఉంది. అప్పుడు మారీచు వధించి మైథిలీనాథుండు అరుగున పరుగుననే తేర పంచవటికి. మారీచుడిని చంపాడుగా, వాడి తాడి చెట్టు ఎత్తెక్కి ఎగిరి పడ్డాడుగా, వాడు చచ్చిపోయినాళ్లే అని పంచవటికి తిరిగి వస్తుంటే లక్ష్మణుడు ఎదురైనాడుగా మధ్యలో. ఏమిట్రా నువ్వు వస్తున్నావు అంటే ఈ జరిగిన ఘోరం అంతా చెప్పాడు కదా. పరుగుననే తేర పంచవటికి గజరాజు తెనకిన కాసారమును ఓలు తమ కుటీరముగాంచి తల్లడిల్లి. ఇద్దరు ఆతృతగా సీతకి ఇబ్బంది పడుతుంది, పొద్దుగూకింది అని ఆవిడ ఒంటరిగా ఉంది. అసలు ఈ దండకారణ్యం మనం ఇక్కడ శాంతంగా ఉంటుంది అనుకొచ్చాం, ఇక్కడే అశాంతంగా ఉన్నది ఈ పంచవటి ప్రాంతమే అని అనుకుంటూ రాముడు లక్ష్మణుడు హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పర్ణశాలలోకి వచ్చేసరికి అది ఎట్లా ఉన్నది అంటే గజరాజు జనకిన కాసారమును ఓలు, బాగా తామరలు ఇవన్నీ కూడా వికసించేటటువంటి తామర తూడ్లు అల్లుకున్నటువంటి ఒక చెరువులోకి గనక మదపుట ఏనుగు దిగితే ఎట్లా ఉంటుందో అట్లా ఉన్నది. మదపుట ఏనుగు అందులోకి దిగిందంటే కూరుకుంటుందా? తొండంతో దాత్తం లాగి ఇసిరి బయటకేస్తుంది, బయట లోపల పువ్వులు నలుపుతుంది, గాజు తాగుతుంది, ఇది మొత్తం చెనకి సర్వనాశనం చేస్తుంది. దాన్ని కాసేపట్లో అంత అందమైన పద్మాలు ఉన్న కాసారాన్ని కూడా గజం. అట్లా గజరాజు జనకిన కాసారమును ఓలు తమ కుటీరముగాంచి తల్లడిల్లి. లక్ష్మణ, ఇదేంటి నిన్న మొన్న అరటి గెలలు వేస్తాయి అనుకున్న అరటి పూలు పూసిన ఆ చెట్లు అట్లా పడిపోయి ఉన్నాయి. అన్నయ్య పూల చెట్లు చూడు, దేమిట్రా ఎట్లా అయిపోయింది? ఇదిగో నువ్వు కూర్చునే అరుగు, ఈ దర్భచాప ఇది ఇట్లా అయిపోయింది. అరే, మనం దాహార్తి కోసం తెచ్చుకొని పెట్టుకునేటటువంటి జలం ఈ ప్రాంతంలో పెట్టుకుంటాం, ఇదేంటి ఇట్లా పగిలిపోయి ఉన్నాయి ఇవన్నీ? ఆ లోపలికి వెళితే మొత్తం భయంకరంగా
వాళ్ళకున్న వస్తువులే, వాళ్ళకి అడవుల్లో ఏమీ ఉండవు. అసలు మన జీవితమే చెట్టు మీద కాయ తినటం, గట్టు మీద పడుకోవటం, సెలగట్లో నీళ్లు తాగటం. ఇంకేం కావాలి? తిండి దొరుకుతున్నది, నీళ్లు దొరుకుతుంది, పడక దొరుకుతుంది. ఇంకెందుకండి ఇవన్నీ? వెనకటి వాళ్ళు అంతే అనుకున్నారు. అందుకే వెనకేళ్లలో వస్తువులు ఎక్కువ ఉండేవి కాదు. అసలు ప్రధాన కారణం ఆ రోజుల్లో కరెంటు లేదు. కరెంటు ఉందంటే ఒకదానికొకటి వస్తువులు పెరిగే పనే. ఒకటి ఉంటే ఒకటి పెరుగుతుంది. కరెంట్ లేదు. ఆ రోజుల్లో అసలు కరెంటే లేదు కాబట్టి ఇన్ని వస్తువుల పని లేదు. ఏదో వండుకునే 4 గిన్నెలు, ఆ పడుకునే ఒక మంచాలు ఎక్కువ మంచాలుగా ఉండేవి. ప్రతి ఇంట్లో కూడా నొలక మంచాలు, ఆ పక్క గూడలు, ఏదో ఆ సరుకులు అవి పోసుకునే డబ్బాలు తప్ప ఏ ఇంట్లో పెద్ద ఆస్తులు ఉన్నాయి కదా. ఆ రోజున బాగా ధనవంతులైన వాళ్ళలోనే గుండెగలు, గంగాళాలు, ఇత్తడి సామాను ఉండేది. ఊరంతా ఏ ఫంక్షన్ జరిగినా, ఎవరింట్లో పెళ్లి పేరంటాలు జరిగినా ఇవి తీసుకెళ్ళేవాడు. వాళ్ళు చెబుతారు, బలానా వాళ్ళంటే గుండె కొని తీసుకురారు. వీళ్ళు వెళ్ళి ఆ పని ఉంటారు కదా, వాళ్ళు తీసుకెళ్ళి దానికి ఉగ్గం వేసి మధ్యలో బొంగు కట్టి అటు ఇటు మోసుకొచ్చేవాళ్ళు. ఎక్కడికి రా అంటే, సుబ్బయ్య గారు అమ్మాయి పెళ్ళి, రేపు వరభోజనాలు తీస్తున్నాం అన్ని గిన్నెలు. ఆ మరుసటి రోజు అంతా అయిన తర్వాత అక్కడ బావి దగ్గరే శుభ్రంగా మళ్ళీ ఇట్లానే కట్టి వాళ్ళకి అప్పచెప్పొచ్చేవాడు. ఆ రోజులు అవి, ఆ పల్లెటూళ్ళు అవి. ఇవాళ అదేముందా? అసలు మనం ఇవాళ రేపు పెళ్ళి కుదుర్చుకోవచ్చు. రేపు సాయంత్రానికి ఇదే కళ్యాణ మండపంలో రేపు సాయంత్రం పెళ్లి చేయొచ్చు బ్రహ్మాండంగా. ఎవరో బాగా ఇక్కడ ఉంటాడు ఈవెంట్ మేనేజర్, వాడిని పట్టుకుంటే దాని 1,50,000 అంటాడు, 1,40,000 అంటాడు. రేపు సాయంత్రం దీని వాతావరణం మొత్తం మారి అవుతుంది. అట్లా ఉంటుంది అది. ఆ రోజులు గనక గజరాజు జనకిన కాసారమును ఓలు తమ కుటీరముగాంచి తల్లడిల్లి, ఆ యొక్క కుటీరాన్ని చూసి తల్లడిల్లిపోయినారు. ఇదేనా మన అందమైన పర్ణశాల? ఇదేనా మన యొక్క నిలయం? పంచబటి మధ్య మనం ఇష్టమై కట్టుకున్నటువంటిది, మా లక్ష్మణుడు కట్టినటువంటి పర్ణశాల ఇదేనా? ఇది ఏమి లక్ష్మణ ఇటులాయని చోటు జానకి కాన్పించు జాడలేక. అది సరేరా, ముందు అవి చూస్తావు. జానకేది? సీత, జానకి, వైదేహి, మైథిలి, వదినా. ఈయన వదినానే కదా అని కేకలు పెడుతున్నాడు పాపం రామచంద్రుడు. ఆమె పేర్లన్నీ పిలుస్తున్నాడు. లక్ష్మణుడు వదినా అనుకుంటూ అటు ఇటు కదా తిరుగుతున్నాడు. జానకి కాన్పించు జాడలేక. ఎక్కడా లేదు ఆ చుట్టుపక్కల పరిసరాల్లో కూడా. అక్కడ ఏమన్నా పురుషుడు వచ్చి ఇంట్లో ఆమెను పిలవడితే, లేదో దగ్గరికి తలిపేసి పక్కింటికి వెళ్ళిందో, లేకపోతే ఎక్కడికో పక్కనే ఇంకొకళ్ళ ఇంటికి వెళ్ళిందో అనుకునే ఆస్కారం కూడా లేదు. ఇల్లే లేదు, వాకిల్ లేదు. ఉన్నది ఒకటే ఒక ఇల్లు, వీళ్ళదే. అది ఒక కుటీరం. ఎక్కడికి పోతుంది? ఇదివరకైతే ముని ఆశ్రమాల్లో మునిలో ఇళ్ళన్న పక్కన ఉండేవి. ఇక్కడ అది కూడా లేదు. ఒంటరి ఇల్లు, వాళ్ళు ముగ్గురే. కనుక ఇది ఏమి లక్ష్మణ ఇటులాయని చోటు జానకి కాన్పించు జాడలేక. జానకి కనపడదే. జానకి అదే పక్కింట్లో ఉంటే, ఇక్కడే ఉన్నాదే, వస్తున్నా, మంచినీళ్ళు ముంచుకొని తాగు. ఈ పరిస్థితి. తర్వాత కాసేపటికి, నేను రావడం ఇంకొంచెం ఆలస్యం అయినట్టు, తినండి. ఇది ఇంకొక మాట కాదుగా, ఎవరు లేరుగా. ఇది ఏమి లక్ష్మణ ఇటులాయని చోటు జానకి కాన్పించు జాడలేక. దౌర్భాగ్యం ఇది నాకు. ఇది ఎంత దౌర్భాగ్యమయ్యా, నాకెంత దౌర్భాగ్యమయ్యా ఈ రాముడికి. దౌర్భాగ్యం ఇది నాకు, తండ్రిని కోల్పోయింది. తల్లిని వీడితి, కౌసల్యని వీడి ఇక్కడికి వచ్చా. దారని ఇతట, ఇక్కడ భార్యను కూడా పోగొట్టుకున్నా. దరిద్రం వదిలింది ఇక నాకు. తండ్రి పోయినాడు, తల్లిని వదిలిపెట్టి వచ్చా. ఇక్కడికి వచ్చిన తర్వాత తోడు నీడగా పక్కనే ఉండేటటువంటి భార్య కూడా వెళ్ళిపోయి, ఇంకెంతకంటే ఏం కావాలి? ఇంకెంతకంటే ఏ కష్టం వస్తుంది? ఇంతకంటే ఇక ఏం చెడు జరుగుతుంది? దౌర్భాగ్యం ఇది నాకు, తండ్రిని కోల్పోతి తల్లిని వీడితి. దారనిచట, భార్యని ఇక్కడ పోయి అయోధ్యలో తండ్రిని పోగొట్టు, అడవులకు వచ్చి తల్లిని వీడిచి వచ్చా. ఇక్కడ సీత కూడా వెళ్ళిపోయింది.
ఆ పంచవటికి రాకుండా ఆ మునుల దగ్గర ఉన్నా పోయి. అదేం ఉండదండి. ఆ టైం వచ్చేసరికి ఏది ఎక్కడికి నడిపించుకుపోవాలో అది నడిపించుకుపోతుంది. ఆ పుణ్యాశ్రమాల్లో బాగానే ఉంది, కానీ ఉండొచ్చు. కానీ ఇక్కడికి వచ్చింది అంటే కారణం వీళ్ళకి ఏదో ఇది రాబోతున్నది, వాడికి మూడబోతున్నది, ఇక్కడ ఇది జరగబోతున్నది. దౌర్భాగ్యం ఇది నాకు, తండ్రిని గోల్పోతి తల్లిని వీడితి. తల్లిని వదిలేశా, దారనితట భార్యని ఇక్కడ పోయింది. ఇక చెప్పుమా సిరిమల్లె నా సీత ఏది, బయటకు వచ్చాడు. ఆ సీత పెంచిన మల్లె చెట్టు మొక్కలేస్తున్నది, చక్కగా విరబూస్తున్నాయి మల్లెపూలు. చెప్పుమా సిరిమల్లె సీత ఏడా. మల్లె, సిరిమల్లె నిన్ను పెంచింది మీ అమ్మ సీత ఏది? నీ దగ్గర ఎప్పుడు పాదు చేస్తున్నా, నీళ్లు పోస్తున్నా, ఆకులు గిల్లుతూనే ఉండేదే ఏది? చెప్పుమా సిరిమల్లె సీత ఏడ, జాజిరో తెల్పవా నీవు జానకేడ. జాజి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. జాజి నిన్నింతది అంటు పెట్టాం, ఆమె పాప నిన్నింత చేసి ఇంత అల్లించింది, ఆశ్రమానికి ఇట్లా అందంగా అల్లిచ్చింది. ఎన్ని పూలు పూసి ఎంత వాసన సుగంధ పరిమళాలు వెదజల్లే జాజి తీవా ఎక్కడా సీత? జాజిరో తెల్పవా నీవు జానకేడ, జానకి జాడ నువ్వు చెప్పవా? జాజి జానకి జాడ చెప్పవా? పంచభూతములార నా పడతి గనిన, ఓ పృథివీ తేజవాయురాకాశాలరా, నా పడతిని, నా స్త్రీని మీరు గనక చూసినట్టయితే వార్త చెవినేయమీకివే వందనములు. చెప్పండి. భూమి నువ్వు చెప్పు, నీరా నువ్వు చెప్పు, తేజస్సు కాంతి నువ్వు చెప్పు, గాలి చెప్పు, అగ్ని చెప్పు, తేజమా చెప్పు, నా సీత ఏడా అని పంచభూతాలని అడుగుతున్నాడండి. పంచభూతాలని అడుగుతున్నాడు. చెట్లను అడిగాడు. ఆమెమో సెలయాళ్ళకి చెప్పింది, చెట్లకి చెప్పింది, అన్నిటికీ చెప్పింది. నిర్మాణ రాముడు వస్తే చెప్పమని. అవి మాట్లాడవు, ఇవి మాట్లాడు, అవి మాట్లాడవు, ఇవి మాట్లాడు. ప్రకృతి ఎప్పుడూ మాట్లాడదు, తన ధర్మాన్ని తాను నిర్వర్తించుకుంటూ వెళుతుంది. కలిగేటటువంటి మార్పులను బట్టి అది ప్రకృతి ప్రకోపించిందనో శాంతించిందనో మనమే భావించాలి. అట్లాంటి ప్రకృతి కూడా పంచభూతములను ఎవరు ఏమి మాట్లాడట్ల. వార్త చెవినేయ వందనములు. చెప్పండి అమ్మా, మీకు నమస్కారం అమ్మా, చెప్పండి అమ్మా, నా సీత ఎక్కడికి వెళ్ళిందమ్మా, ఏదమ్మా ఇక్కడ అని వేడుకున్నట్ట. ఇక ఇంకా పాపం ఇప్పుడు దాకా బాధపడ్డాడు వెతుకుతూ, ఇప్పుడు కలవరం వచ్చింది ఆయన. ఏమిటది? ఆ రాముడంతట అవనిజ వెదుకంగా సౌమిత్రి తోడుత సాగు వేళ. ఇద్దరు పూర్తిగా వెతికారండి ఆ పర్ణశాలంతా, ఆ పరిసరాలన్నీ వెతికారు. ఆ సెలయేళ్ల దగ్గరికి వెళ్ళారు, అటు వెళ్ళారు, చెట్ల కిందకి వెళ్ళారు, పూల పొదల మధ్యలోకి వెళ్ళారు, పూల చాటుకి వెళ్ళారు. అప్పుడప్పుడు సీతారామ లక్ష్మణులు ఉన్నప్పుడు అక్కడ ఆ లక్ష్మణుడు కాపలాగాస్తున్నప్పుడు ఈ సీతారాముడు ఆ రామ వేళల్లో ఆ సబగులు అరసేటప్పుడు సీత పిల్ల చేష్టలు ఆ చెట్లు చాటున పొదల మాటల దాక్కొని కేకబెట్టేసి రామా అని, ఎక్కడున్నానో కనుక్కో అని. అట్లా పాపం సరదాగా జీవిస్తున్నటువంటిది. అట్లా అక్కడెక్కడన్నా దాక్కొని నన్ను ఏదన్నా ఏడిపించడానికి ఇట్లా చేస్తున్నదేమని అన్నిటినీ అడిగారు. ఎంతసేపటికి అక్కడేమి ఉలుకు లేదు, పలుకు లేదు. ఆ రాముడంతట అవనిజ వెదుకంగా సౌమిత్రి తోడుత సాగు వేళ. సౌమిత్రి, సుమిత్రానందన, లక్ష్మణ, ఇక్కడ లేదురా మీ వదిన, లేదురా మీ వదిన, లేదు. ఏమి దౌర్భాగ్యాలు దాపురిస్తున్నాయి రామన, లేదు ఇక్కడికి వెళదాం, ఎక్కడన్నా ఈ చుట్టుపక్కల ఉందేమో అని లక్ష్మణుడు వెంట పెట్టుకొని సాగాట. దక్షిణ దిశ వంక తల నిక్కి దూచెడు వన్య మృగాళిదౌ భావ మరసి. కానీ అండి అయిపోతుంది కొంచెంలో వినండి. కానీ ఇక్కడ ప్రకృతి కొన్ని జరగబోయేటప్పుడు అదే మార్పు చెందుతూ ఉంటుంది. తుఫాను పట్టబోయే ముందు అల్పపీడనం ఏర్పడినప్పుడు మేఘావరణం, ఆ రోజు మేఘావరణం, తర్వాత ప్రశాంతంగా ఆకాశం. అట్లానే మనకి భూకంపాలు వచ్చేటప్పుడు కూడా కుక్కలు గుంపులుగా చేరి అరుస్తాయి. వాటికి ఆ భూకంపం వచ్చేటటువంటి జ్ఞానం తెలుస్తుంది. బట్ భూకంపం రాబోతున్నది అంటే ఆ పొరల మధ్య జరుగుతుండేటటువంటి వరపుడి గ్రహించే శక్తి ఉన్నదిట కుక్కకి.
సరే, తుఫాన్లు వచ్చేటటువంటిది అందరికీ జాలర్లకు తెలుసు ఆ రోజుల్లో. తర్వాత ఇవాళ మనం చక్కగా ఈ అవి ఇవి పెట్టి ఆ డిపార్ట్మెంటే పెట్టుకొని ఎప్పుడు పిడుగులు పడతాయి, ఇవాళ ఇంకా విజ్ఞానం పెరిగింది. మన ఫోన్లకే అలర్ట్లు వస్తున్నాయి, మీ ప్రాంతంలో కాసేపు పిడుగులు పడే అవకాశం ఉంది, దురదృష్టవశాత్తు మీ ఇంటి మీదే పడుతుందేమో, పక్కింటికి వెళ్ళండి అని హెచ్చరికలు వస్తుంటాయి. ఫోన్ గొయ్యి 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 అంటుంది. ఏందా అని చూస్తే ఇది మీ ప్రాంతంలో పిడుగులు పడతాయి, భారీ వర్షాలు కురుస్తాయి, ఆ రోజు తినుగు పడతాయి, పిడుగులు పడతాయి, చిన్న రాయి ముక్క కూడా పడతాయి, ఏమి తెలియకుండా ఒక్కసారి పడుతుంది ఎప్పుడు. అట్లా హెచ్చరికలు. 1977 నవంబర్ నెలలో తుఫాన్ వచ్చినప్పుడు గత 50 సంవత్సరాల క్రితం మేము కాలేజీలో చదువుతున్నాం. అప్పుడు ప్రకృతి బీభత్సం మేము ప్రత్యక్షంగా కనులారా చూసాం. ఆ తర్వాత ఎన్నో తుఫాన్లు చూసాం, సంపూర్ణ సూర్యగ్రహణం చూసాం. పట్టపగలే చీకటి పడిపోయింది 5 నిమిషాలు, పట్టపగలే చీకటి పడ్డది 5 నిమిషాలు. పక్షులు గూటికి వచ్చినాయి, లైట్లు వేసుకున్నాం ఇళ్ళలో, అది చూసాం. ఇట్లా కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఏం జరుగుతున్నదంటే, వీళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు రాముడు ప్రకృతిని పరిశీలిస్తున్నాడు. దాన్నే స్పై మైండ్ అంటారు. అంటే ఆ క్లూస్ పట్టుకోవడం. ఏమండి అక్కడో దొంగతనం చేస్తూ చంపిపోయినటువంటి దొంగ పోలీసుకు ఒక వాసన పట్టుకోవడం. అట్లా దక్షిణ దిశ వంక తల నిక్కి దూచెడి వన్యమృగాళిదవు భావమరి. వాళ్ళు అట్లా ఆశ్రమం దాటి ఇద్దరు కొంత దూరం వచ్చారు. అక్కడ ఉండేటటువంటి జింకలు, లేళ్ళు, కుందేళ్ళు, కొన్ని పక్షులు దక్షిణ దిక్కుకెళ్ళి చూస్తాయి. అది గమనించాడు రాముడు. దేవిట్రా, అన్ని దక్షిణ దిక్కుకెళ్ళి విచారంగా చూస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళని పెంచి ఇంత ఇంత చేసినటువంటి సీతను ఆ దిక్కుగా ఒక దుర్మార్గుడు బలాత్కరించి తీసుకెళ్ళాడు కాబట్టి అవి అటే చూస్తూ తల నిక్కి చూస్తున్నట్టు దక్షిణ దిక్కుకి ఇట్లా 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 పక్షులు, జంతువులు. అది గమనించారు. మీరు ఇళ్లల్లో చూడండి, పశువులు ఉంటాయి. ఆ ఇంట్లో యజమాని వచ్చే వేళకి అది వాకిటికి వెళ్ళి అట్లా చూస్తూ, దానికి తెలుసు ఆ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఏ టైంలో ఎవరు బయటకు వెళ్తుంటారు, ఎవరు వస్తుంటారో పరాయి మనిషి వచ్చినా గ్రహించగలరు. అట్లా దక్షిణ దిశ వంక తల నిక్కి దూచెడి వన్యమృగాళిదవు భావమరసి. ఆ దక్షిణ దిక్కుకెళ్ళే తల నిక్కి చూస్తుండేటటువంటి ఆ పక్షుల యొక్క భావాన్ని చూసేట. ఆ వంక గడవంగ అరదంపు శకలాలు విహగమ్ము పక్షాలు విరులజాలు. ఇంకొంచెం ముందుకెళ్ళారు, దక్షిణ దిక్కుకెళ్ళే వెళ్తున్నారు. పక్షులు ఒకసారి అటే చూస్తున్నాయి, జంతువులు అటే చూస్తున్నాయి, విచారంగా చూస్తున్నాయి. చూపులో కూడా తేడా ఉంది, చూపులో తేడా ఉంది. అందుకని అట్లా నడుస్తూ వెళుతుంటే కొంత దూరం వెళ్ళేసరికి ఆ వంక గడబంగ అరదంపు శకలాలు. కొంత దూరం వెళ్ళేసరికి ఆ రథం యొక్క శకలాలు. శకలాలు అంటే ముక్కలు. ఇప్పుడు ఘోర యుద్ధం జరిగింది కదా జటాయువుకున్నో దీనికి. ఆ యుద్ధంలో ఆ రథానికి సంబంధించినటువంటి కొన్ని శకలాలు రాలి కింద పడ్డాయి. ఆ శకలాలు చూశాడు. రే, ఇదేంటి ఇక్కడ ఏదో రథం ముక్కలు విరగబడుతున్నాయి, ఇక్కడ ఏదో రథం ఇరిగినట్టు కనపడుతుంది, చెక్కలు రాలినట్టు కనపడుతున్నది. రథ శకలాలు, ఆ జెండాలు, దానికి సంబంధించినటువంటి రథానికి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు అక్కడ కనపడుతున్నాయి చల్లా చెదరుగా. ఇదేంటి ఇక్కడ రథం ఇరిగింది, ఇక్కడ ఏ రాజులు రథం వేసుకొని తిరిగారు, ఎవరు రేరే ఇక్కడ రథాల మీద వచ్చిపోయేవాళ్ళు అని అనుమానం వచ్చింది. అరదంపు శకలాలు విహగమ్ము పక్షాలు. మొత్తం చల్లా చెదరుగా జటాయువు యొక్క రెక్కల కుప్పలు తెప్పలుగా ఏకలు పడి ఉన్నాయి. తెగ్గొట్టాడుగా ఖడ్గంతో రెక్కలు మొత్తం ఇంత ఏకలు, చిన్న ఏక దగ్గర నుంచి పెద్ద ఏక దాకా తెగి అవతల చల్లా చెదరుగా పడి ఉన్నాయి. అరదంపు శకలాలు విహగమ్ము పక్షాలు విరులజాలు. కొన్ని పూలు కూడా పడి ఉన్నాయి. కొన్ని పూలు కూడా ఈ యొక్క ఘర్షణకి ఆ చెట్ల మీద అవన్నీ అడ్డం వచ్చి పక్షి రెక్కలకు ఏదో కొన్ని చెట్ల పూలు కూడా రాలి పడ్డాయి. రక్తచారికలంటూ రమణి ఆభరణాలు. గమనించండి, ఇక్కడ వినండి. రక్తచారికలంటూ రమణి ఆభరణాలు.
ఆ సీతాదేవి ఈ వచ్చేటటువంటి వేగంలో అనసూయ ఇచ్చినటువంటి నగలు ఉన్నాయి ఆమె దగ్గర. అవి ఆమె ఎందుకు ఇచ్చింది? అమ్మా నువ్వు లక్ష్మి, మనం చెప్పాం కదా, నువ్వు లక్ష్మి అమ్మ, ఇట్లా ఏ విధమైనటువంటి నిరాభరణగా ఉండకూడదు కనుక ఇవి ధరించని తనకు వాళ్ళు వీళ్ళు ఇచ్చినవి సీతకి ఇచ్చింది. అవి పెట్టుకొనే ఉంది పాపం ఆ రోజు ఆమె, అవి పెట్టుకొనే ఉంది ఆ నగలు. ఆ వెళ్ళేటప్పుడు ఈ ఘర్షణ రావణుడికి సీతకి జరుగుతున్న ఘర్షణలో, ఆ రథం మీద జరిగినటువంటి ఘర్షణలో కొన్ని రాలిపోయినాయి. ఆ గొలుసులో, ఆ ఉంగరాలో, ఆ చెవికి ఇవి వంకి లాంటివో ఇట్లా పెట్టుకునేవో కొన్ని రాళ్ళు అక్కడ పడ్డాయి. అవి ఎట్లా ఉన్నాయి? రక్తంపు మరకలు. వాటికి రక్తం అయ్యింది. ఎందుకు రక్తం అయ్యింది? ఈ ఘర్షణలో గీచుకుపోయినాయి పాపం, గీచుకుపోయి ఊడవతల పడ్డాయి. వాటికి రక్తం అంటుంది. రక్తచారికలంటూ రమణీయాభరణాలు నేలపై కాన్పింప నివ్వెరమున. అవి చూశారు వీళ్ళిద్దరు, చూసి నివ్వెరంగా ఆశ్చర్యపోయిన, ఇదేంట్రా లక్ష్మణ, పచ్చిరెక్కలేమిటి, ఈ బంగారు నగలేంటి అక్కడ, ఇవే చూడు, ఇవేనా మన మీ వదిలినట్టున్న ఈ చెవి జోకాలు, రక్తం మరకలు ఉన్నాయి, ఇదేంటి రథం సామాన్లు కొనిపడి ఉన్నాయి అని నివ్వెరంతో ఆశ్చర్యంతో చూస్తున్నారు. సీతని రీతి నెవ్వారు చేసినారు. ఇదిగో తెలుస్తున్నది, ఇవి అమ్మ పెట్టుకునేటటువంటి చెవులకి పెట్టుకునేటటువంటి వేలాడు తీసుకునే లోలాకులు లాంటివి రక్తంతో తెగిక్కడ పడ్డాయి. తెలుస్తూనే ఉంది. సీతనెవ్వారు ఈ రీతి చేసినారు. ఇట్లా సీతను ఎవర్రా చేశారు? ఇట్టి దుస్థితి ప్రాపించే నిష్ఠ సతికి, నా ఇష్టమైన నా అనుంగు సతికి, నా పరమ ప్రేమగా నేను చూసుకునేటటువంటి నా సీతాదేవిని ఎవరురా ఇట్ట చేసింది? బ్రతుకగనేలని ఇంకా నా పడతి లేక. అట్లాంటి సీతను ఎవడో ఏదో చేశాడు. ఇదిగో రక్తంలో నగలు కూడా పడి కనపడుతున్నాయి. ఆవిడని ఎవరో చంపేశారు, నా భార్యని ఎవడో చంపేశాడు. ఏ క్రూర మృగమన్నా కానీ, ఏ దుష్ట రాక్షసుడన్నా కానీ, లేకపోతే ఇంకొకటి ఏదన్నా కానీ నా యొక్క సీతని చంపారు. ఇప్పుడు బ్రతుకనేలని ఇంకా నా పడతి లేక, ఇంకా నేను ఎందుకు బతకాలి నా భార్య లేకుండా? తండ్రి అక్కడ లేడు, తల్లి వదిలిపెట్టి వచ్చా, భార్య ఇక్కడ పోయింది, ఇక నేను ఎందుకు బతకాలి? ఏం చెయ్యాలి నేను బతికి? ఎవరిని ఉద్ధరించాలి? బ్రతుకనేలని ఇంక నా పడతి లేక అనుచుకోసలేయుడుగూలే. ఆ బని పైన ఒక్కసారి కుప్పగూలిపోయినాడు రాముడు. అయ్యో అయ్యో, ఇక నేను ఉండలేనురా, ఎవరు లేరురా, ఎవరు లేరురా, ఎవరు లేరురా. రాజ్యం లేదు, తండ్రి లేడు, తల్లి దూరం, భార్య లేదు, ఎందుకురా నేను ఇంకా ఏమి చెయ్యనురా అని కోసలేయుడు కూలే. అవని పైన ఒక్కసారి భూమిపై కుప్పగా కూలిపోయినాడు. ఇక అప్పుడు కాసేపటికి ఇప్పుడు తాను భయపడితే లక్ష్మణుడు ఇంకా ఇబ్బంది పడతాడు. పక్కన తమ్ముడు ఉన్నాడు. లక్ష్మణుడు అంత తేలిగ్గా భయపడే వ్యక్తి కాదు, కానీ తమ్ముడి ముందు తనంత బేలగా ఉండకూడదు అనుకొని ఒకసారి కోదండపాణి కోపం వచ్చింది. కోపం వచ్చి పోడి మీదప్పక భూమి జగొని వచ్చి, పోడి మీదప్పక భూమి జగొని వచ్చి, ఎవడు రా ఇక్కడికి అంటున్నాడు, శాసిస్తున్నాడు ప్రకృతిని, జాగ్రత్తగా వినాలి. పోడి మీదప్పక భూమి జగొని వచ్చి ఎనకులాన్వయ చెంత నిలుపరేని. ఓ అష్టదిక్పాలకులారా, పంచభూతాలారా, మీరంటూ ఉంటే, మీరు గనక సీతను తీసుకొచ్చి నా క్షణంలో నా ముందు నిలపకపోతే కనుక, రాముడు తీవ్రమైనటువంటి ఆవేశంలో ఉన్నాడు, కోపించాడు. కోదండపాణికి కోపం వచ్చిందంటే మామూలుగా ఉండదు. ఎట్లా? పోడి మీదప్పక భూమి జగొని వచ్చి ఎనకులాన్వయ చెంత నిలుపరేని. నా సీత నేను అడవిలో జింకను తేవడానికి వెళ్ళేటప్పుడు ఎంత ఆనందంగా ఉందో, ఎంత అందంగా ఉందో, ఎంత సొగసుగా ఉన్నదో అట్లా నా ముందు నిలబెట్టాలి మీరు తెచ్చి. ఎవరు చేస్తారా పని? దిక్పాలకులు చేస్తారా? పంచభూతాలు చేస్తారా? ఖేచర గణాలు చేస్తారా? ఎవరైనా చేయండి, క్షణంలో జరగాల ఆ పని. అమరుల వ్రచ్చద అసురుల దృంచద
క్షణంలో గనక ఆ పని జరగకపోతే దేవతల మొత్తాన్ని సర్వనాశనం చేస్తా, రాక్షస లోకాన్ని అవతల పారేస్తా నా కోదండ పాణితో. అసురుల దృంచెద నాగజాతిని చేతు నాశనము. నాగజాతి ఎక్కడున్నా ఎతికి పట్టుకొచ్చి నాశనం చేసి అవతల పారేస్తావు, బూడిద కుప్పలుగా చేస్తా. వారిధులు ఇంకించు సముద్రాలను ఎండగొట్టేస్తా. సముద్రాలు ఎండిపోవాల్సిందే నేను కానీ ఆగ్నేయాస్త్రం ప్రయోగించానంటే. వార్హినులు ఎండించు నదుల్ని ఎండింపజేస్తా, సముద్రాలను ఇంకింపజేస్తా. పంచభూతముల వణకజేతు. పంచభూతాలు గడగడగడ వణకాలి క్షణంలో. ఇక్కడ సీత లేకపోతే నాగజాతి అయినా తెచ్చిపెట్టాలి, దేవతలైనా దేవాలి, రాక్షసులైనా దేవాలి, అష్టదిక్పాలకులైన క్షణంలో నా సీతను నా ముందు పెట్టండి. వింటున్నారా? రాముడి మాట వింటున్నారా? దశరథాత్మజుడి మాట వింటున్నారా? అని గ్రహరాశి గమనంబు గగనానద. ఓ సూర్యచంద్రులారా, నవగ్రహాలు రారా, ఆదిత్య, సోమ, అంగారక, బుధ, గురు, శుక్ర, బృహస్పతి, ఎవరైనా సరే క్షణంలో నా సీతను నా ముందు పెట్టకపోతే మీ యొక్క గ్రహ గమనాలు తప్పుతాయి. సూర్యుడు అట్నుంచి కాదు ఇట్నుంచి వస్తాడు, చంద్రుడు ఇట్నుంచి తిరుగుతాడు. ఈ రాసులేవి కూడా తమ యొక్క ఖగోళ శాస్త్రం ప్రకారం నడిచేటటువంటి పద్ధతిలో కక్షలలో నడవకుండా చేస్తా. నక్షత్ర కాంతుల నవలద్రోతు. ఈ నక్షత్ర కాంతులు మొత్తాన్ని వెళ్ళగొడతా, చీకటి మయం చేస్తా, గాఢాంధకారమయం చేస్తా ఈ విశ్వాన్నంతా. నాకంత కోపం వస్తున్నది. రామబాణాగ్ని జ్వాలల రగుల చేసి, రామబాణాగ్ని జ్వాలల్ని రగుల చేస్తా. అగ్నికుండము చేతు ఈ అవని అంతా. ఈ భూమిని మొత్తం అగ్నికుండం భగ 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 మండే అగ్నికుండంగా చేసి పెడతా. అంత మోహరింపగబూని నా ముజ్జగములు నాదు నిశితాస్త్ర ధాటికి నాగగలవే. ఇదిగో విల్లు ఎక్కువ పెడుతున్నా, కోదండం ఎక్కువ పెడుతున్నా, రామ బాణం తీస్తున్నా. ఇది కానీ ప్రయోగించానంటే ఇప్పుడు చెప్పినటువంటి ఈ అరిష్టాలన్నీ జరుగుతాయి. అందరూ జాగరూకులై ప్రవర్తించండి. ఒక్క నిమిషంలో నేను అడవిలోకి వెళ్ళేటప్పుడు, ఆ జింక కోసం వెళ్ళేటప్పుడు సీత ఎట్లా ఉందో, ఎంత అందంగా ఉందో అదే రూపంలో నా ముందు క్షణంలో పెట్టాలి అని పాపం భీషణమైన ప్రతిజ్ఞ చేశాడు. ఎవరి ఏమీ చలనం లేకపోయింది. ఇక అప్పుడు అన్న శాంతించు, నువ్వు అట్లా కోపగిస్తుంటే ముందు పనులు కావు, ముందు జరిగే పని చేయాలి. నీకు ఆవేశం ఇప్పుడు కాదు, అవసరం వచ్చినప్పుడు చూపిద్దాం. కాస్త నువ్వు శాంతించు. నువ్వే కోపగిస్తే జనాలు అల్లాడిపోతారు. నీ రామబాణాగ్నికి మొత్తం సర్వనాశనం అవుతుంది. అందులో సీతనే ఆమె ఎక్కడున్నా ఆవకూడదు. కనుక మన తల్లులు పోతారు అక్కడ, మన సోదరులు పోతారు. ఇది మనకి నష్టమే, ఇది మనకి నష్టమే. మరి చూడండి, అంతంత దివ్యాస్త్రాలు అవే ఇవాళ మనం రకరకాలైనటువంటి ఆయుధాలుగా తయారు చేస్తున్నాం. అది కానీ ప్రయోగిస్తే, దాన్ని కానీ ఉదాహరణకి దాన్ని కానీ ఒక్కసారి ప్రయోగించి పరీక్ష చేస్తున్నా కూడా చేసినటువంటి వాళ్ళకు కూడా నష్టం కలుగు, చేసినటువంటి దేశానికి కూడా నష్టం కలుగు. వాటిని అట్లా ఉంచాలి. శత్రు దేశాలకు భయంకరంగా వాళ్ళ దగ్గర ఆయుధం ఉంది, ఆయుధం ఉంది అనేటటువంటి వార్త తెలియాలి. కానీ దీన్ని బాగా పనిచేస్తుందా లేదా అని ఎక్కడో కొండల కోనలు హిమాలయాలకు తీసుకెళ్ళి అక్కడ ప్రయోగాలు చేస్తారు. అక్కడ చేసిన ఆ పరిసరాలు కొంచెం దెబ్బ తింటాయి. వాటిని మనం విజ్ఞానం పెరిగినటువంటి వాటి తర్వాత తయారు చేసుకున్నటువంటి వాటిని ఎక్కడ ఎట్లా ఉంచాలో అట్టనే ఉంచాలి. వాటితోటి విచ్చలవిడిగా ఆటలు మొదలు పెడితే అది చేసిన వాడికి కూడా అనర్థం వస్తుంది. కనుక నువ్వు శాంతించని లక్ష్మణుడు అన్నని శాంతింపజేశాడు. ఇక గతాయువైన జటాయు క్షితిజాత వెదుకంగా శ్రీరాముడు ఆర్తిగా దక్షిణ దిశకు నైతరలుచుండ. భూమి జన వెతుకుతూ, ఇవాళ ఇంతవరకు చెప్పుకున్నాం, భూమి జన వెతుకుతూ రాముడు అట్లా వెళుతూ ఉన్నాడు. క్షితిజాతను వెతుకుతూ, సీతను వెతుకుతూ రామలక్ష్మణులు ఇద్దరు అట్లా వెళుతుంటే దక్షిణ దిశకు నైతరలుచుండ ఇంతింత దవ్వులయల మీద గూలిన ప్రాణావశేషమవు పక్షి పలికే. వీళ్ళు అట్లా వెళ్తున్నారు. వెళ్తూ ఉన్నప్పుడు రామా రామా రామా
అని ఏదో శబ్దం వినపడింది. లక్ష్మణ ఎవరో రామ రామ అంటున్నారు, సీత ఏమన్నా కొన ఊపిరితో ఇక్కడెక్కడన్నా పడేసి వెళ్ళాడు ఎవడన్నా అని అనుకో, చూడు చూడు అంటే, అన్నా వదిన కాదు, అదిగో అదేదో చూడు ఎంత పెద్ద పక్షో, రెక్కలు లేవు, కాళ్ళు లేవు, గిలగిలా తన్నుకుంటున్నది, అంతా రక్తమే, అయ్యో అయ్యో అని వాళ్ళు దాన్ని చూస్తున్నారు. ఇంతింత దవ్వుల ఇల మీద గూలిన ప్రాణావశేషము పక్షివలికే అది చూసిందట. చూసి ఓ రామ ఆలింపు ఈ రామను ఈ వంక అరదాన గొంపోయే అసురుడొకడు. రామ రామ ఇట్రా ఇట్రా, నువ్వు రాముడు అని నాకు తెలుసులే, దశరథుడి కుమారుడు అని నాకు తెలుసులే, కాస్త ఇట్రా ఇట్రా, నీకు ఒక చిన్న విషయం చెబుతా, ఇట్రా నాయన ఇట్రా. ఏంటంటే నీ భార్య సీత నీ ఒక రాక్షసుడు, వాడి పేరు రావణుడు, ఇదిగో ఇటే దక్షిణ దిక్కుకు తీసుకెళ్ళాడు, ఇటు దక్షిణ దిక్కుకు తీసుకెళ్ళాడు. నేను అడ్డగించాను రామా, మీ నాయన నాకు మంచి మిత్రుడయ్యా, స్నేహితుడయ్యా, ఆ స్నేహ ధర్మంతో ఆయన కోడలకు ఆపదొచ్చిందని, నీ భార్యకు ఆపదొచ్చిందని నేను కాపాడబోయి వాడికి అడ్డం వెళ్తే ఇదిగో నాకు ఈ దౌర్గత్యం వచ్చింది, నా కాళ్ళు తెగ్గొట్టాడు, నా రెక్కలు తెగ్గొట్టాడు, ఇట్లా కుప్పగూలిపడి ఉన్నానయ్యా కదలలేక. కానీ ఊపిరి నిలుపుకున్నా, ఎందుకంటే ఇక్కడికి నువ్వు వస్తావు, నీకు సీత ఎటు వెళ్ళిందో అన్న వార్త నీ చెవిన వెయ్యాలి, ఇది నేను కనుక నీకు చెప్పకపోతే చెప్పేవాడు ఎవ్వడు, అందుకని కొన ఊపిరితో నా మిత్రధర్మాన్ని పాటించి ప్రాణం నిలుపుకున్న రామ, దశరథుడు దశకంఠుడు అనేటటువంటి వాడు సీతని ఇటే ఈ దక్షిణ దిక్కుగా తీసుకెళ్ళాడయ్యా. దశకంఠుడాతడు దౌర్భాగ్యశీలుండు, వాడి పేరు దశకంఠుడయ్యా, వాడికి 10 తలలు, దౌర్భాగ్యమైన శీలం వాడిది, వాడు మంచివాడు కాదు. ఎదిరింప నేనేగ ఇట్లా కూల్చే, వాడిని ఎదిరించడానికి నేను ఎదురెళ్తే ఇట్లా కూల్చాడు. అబ్బా, రెక్కలు దిగిన పక్షినైపోయినానయ్యా, ఈ వార్త నీకు చెబుదామనేనయ్యా ఉన్నాను. రామచంద్ర, సీతని నీ భార్యని ఇటు ఒకడు ఎత్తుకెళ్ళాడు, వాడి పేరు రావణుడు, వాడు లంకని పాలిస్తూ ఉంటాడు, వాడికి 10 తలలు ఉంటాయి, వాడి దగ్గర లేని శక్తులు లేవు అని చెప్పే. శోకమందబోకు క్షోణిజల భీంప దీవనిదియ నీకు ధీవరేణ్య, భయపడవాకు, బాధపడవాకు, ఏడవాకు, ఏం పర్వాలా, నీకు సీత దొరికేటట్టుగా ఇదిగో పెద్దవాడిని, మీ నాన్న సముణ్ణి, నీకు పితృ సమానుణ్ణి, మీ నాన్న స్నేహితుడిని అంటే నీకు పితృవుడితో సమానమే, కాబట్టి మీ నాన్నంతటి వాడిని దీవిస్తున్నా, కాస్త దగ్గరికి రా, భయపడవాకు, అధైర్యపడవాకు, ఏమీ ఇది కావు, ఈ దక్షిణ దిక్కుగా వెళ్ళు, వెళ్తే నీ భార్య నీకు లభిస్తుంది, నీకు అట్లా నీ భార్య లభించాలని మళ్ళా సీతారాములు చక్కగా సహజీవనం చేస్తూ హాయిగా రాజ్యపాలన చేయాలని దీవిస్తున్నా అని గతాయువైన ఆ జటాయు మేనికి అంత్యక్రియలు చేసిరంతవారు చెప్పి నా ఊపిరిపోతున్నారు. ఇటే రావణుడు రథం మీద వాడు లంక అంటూనే జటాయువు ఆ ఉన్న కొన ఊపిరింత అది కూడా వదిలేసి, అప్పుడు రాముడు అన్న లక్ష్మణుడు, అన్న బయలుదేరదామా, విషయం తెలుస్తుందిగా ఇటేట, కాదు ఒక్క పని చేశావు, పాపం మనకు మార్గం చెప్పాడు, జరిగిన సంఘటన చెప్పాడు, ఆ సంఘటన జరిపడానికి కారకులు ఎవరో చెప్పాడు, అన్నీ చెప్పాడు కదా. అందున నాన్నగారికి మిత్రుడిట, బాగా మంచి మిత్రుడిట, పాపం ప్రాణాలు పెట్టుకొని ఉన్నాడు. మన నాన్నకు అంత్యక్రియలు చేయలేకపోయినా మనం ఇద్దరం ఆనాడు అక్కడ చేయలేదుగా, లేరుగా, మన నాన్నకి అంత్యక్రియలు చేయకపోయినాం, కానీ మన అదృష్టమో దురదృష్టమో పితృ సమానుడైనటువంటి జటాయువు ఇక్కడ కనపడ్డాడు. నాన్నగారికి ఇష్టుడుట, మనకి కూడా ఇష్టుడే, పితృ సమానుడే, నాన్నంతటి వాడే, మా తండ్రి ఎట్లా మేలు కోరుతాడు అట్లానే ఈయన కూడా మన మేలు కోరి దేవనిచ్చాడు, నీకు సీత దొరుకుతుంది, హాయిగా ఉంటారని ఇటు వెళ్ళిందని కూడా మార్గం కూడా చెప్పాడు. ఆవిడ దొరికే మార్గాంతరాలు కూడా మనకి అర్థమయ్యేటట్టు బోధించాడు అని ఆ మరణించినటువంటి జటాయువు పక్షికి ఆ లక్ష్మణుడు, ఆ రాముడు అక్కడ ఉండేటటువంటి ఎండు పుల్లలన్నిటిని తీసుకొచ్చి పేర్చి అగ్ని పుట్టించి ఆ మంటల్లోకి ఈ ఇద్దరు పట్టుకొని ఈ జటాయువుని ఈడ్చి
మధ్యలోకి నెట్టి అది పూర్తిగా తగలబడిన దాకా అక్కడే నిలబడి అది పూర్తిగా తగలబడిన తర్వాత ఆ జటాయువుకి సంబంధించినటువంటి బూడిదని తీసుకొచ్చి ఆ పక్కనే పోతున్న గౌతమి నదిలో ఇద్దరు పితృకి తర్పణాలు వదిలినట్టుగా పితృడి యొక్క తండ్రి యొక్క అస్థికలే నిమజ్జనం చేసినట్టుగా భావించి ఆ జటాయువు యొక్క ఆ చితాభస్మాన్ని ఆ గోదావరిలో కలిపి వాళ్ళ ఆ జటాయువుకి ఒక నమస్కారం చేసి దాంతో పాటు తన తండ్రికి కూడా నమస్కారం చేసుకొని వీళ్ళిద్దరూ కూడా ఇక రాముడు విలపిస్తున్నాడు, లక్ష్మణుడు ఓదారుస్తున్నాడు. ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ఓదార్చుకుంటూ ఆయన ఏడిస్తే ఈయన ఓదార్చుని, ఈయన ఏడిస్తే ఆయన ఓదార్చు, ఇద్దరు ఏవోవో మాట్లాడుకుంటూ ఎక్కడ సీతా చెట్టు చాటున, పుట్ట చాటున, గుట్ట చాటున, పొద చాటున వెతుక్కుంటూ అట్లా అంత్యక్రియను చేసి వాళ్ళు అట్లా ముందుకి తరలుతూ ఉన్నప్పుడు ఏం జరిగిందో మనం ఎల్లుండి చూస్తాం. రేపు విరామం అంటున్నారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.